వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఏపీ న్యూ సిలబస్లో భాగంగా చాప్టర్ నెంబర్ 6లో ట్రయాంగిల్స్ అనేటువంటి చాప్టర్లో ఈ వీడియోలో మనం టాపిక్ నెంబర్ 4గా ఎక్సర్సైజ్ 6.2 పార్ట్ 2. సో ఈ పార్ట్ 2లో భాగంగా ప్రాబ్లం నెంబర్స్ 5 to 10 ఈ 6 ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ని కూడా తెలుగు వివరణతో మనం నేర్చుకుందాం. ఎక్సర్సైజ్ 6.2 పార్ట్ 2లో ఈ పిక్చర్ ని చూసి మనం 5th ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ఇన్ ఫిగర్ 6.20 DE is parallel to OQ and DF is parallel to OR. Show that EF is parallel to QR. ప్రాబ్లం లోనే ఇచ్చినటువంటి పిక్చర్ ఇక్కడ ఇవ్వబడింది మీకు. సో PQR అనేటువంటి ఒక ట్రయాంగిల్ ఉంది. దానిలో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, DE is parallel to OQ. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లైన్ సెగ్మెంట్స్ లో DE అనేటువంటిది తీసుకుంటే చూడండి, ఇక్కడ DE అనేటువంటి లైన్ సెగ్మెంట్ ఈ విధంగా మనం యారో మార్క్ తో సూచిస్తే DE is parallel to OQ అంటే ఇక్కడ ఓని క్యూని జాయిన్ చేసేటువంటి లైన్ కి ఇది ప్యారలల్ గా ఉంది. ఇక్కడ ఈ పిక్చర్ లో అనేక రకాల ట్రయాంగిల్స్ మనం గమనించవచ్చు. బట్ ఇక్కడ వేటి మధ్య రిలేషన్ ఇవ్వబడిందో వాటి ఆధారంగా మనం ట్రయాంగిల్స్ ని తీసుకుంటాం. సో DE is parallel to OQ అనే దాన్ని ఇక్కడ మనం సింబాలిక్ గా చూపించాం. నెక్స్ట్ DF is parallel to OR. సో DF అంటే ఇటువైపు రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ లైన్ సెగ్మెంట్. సో ఈ రెండు కూడా ఒకే సింబల్స్ మనం చూపించడం కోసం ఇక్కడ నేను డబుల్ యారో మార్క్స్ యూజ్ చేశాను. DF అనేటువంటి ఈ లైన్ సెగ్మెంట్ OR కి ప్యారలల్ గా ఉంది. చూడండి, ఇక్కడ OR ఏ డైరెక్షన్ లో ఉందో అది కూడా అదే డైరెక్షన్ లో ఉంది అని అర్థం. సో ఇక్కడ ఈ సింగిల్ యారో మార్కు డబుల్ యారో మార్క్ ఉన్న రెండు ఆ పేర్స్ కూడా ప్యారలల్ గా ఉన్నాయనేది ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఫైనల్ గా మనం ఏం ప్రూవ్ చేయాలి ఈ మొత్తం పిక్చర్ లో అంటే EF అనేటువంటి లైన్ సెగ్మెంట్ QR కి ప్యారలల్ గా ఉందని చూపాలి. సో టోటల్ గా మనం ఈ ఎక్సర్సైజ్ మొత్తం చేసేది థేల్స్ థీరం బేస్ చేసుకుని లేదా దాని కాన్వర్స్ ని బట్టి. అంటే ఇది మొత్తం టోటల్ గా ఒక ట్రయాంగిలే కాకుండా లోపల మనకు అనేక ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి. వాటిలో DE అనేటువంటి సైడ్ అంటే DE అనేటువంటిది జాయిన్ చేస్తే ఒక సైడ్ కి ప్యారలల్ గా ఉండేలాగా ట్రయాంగిల్ ని, అలాగే DF జాయిన్ చేసినప్పుడు వచ్చేది ఏ సైడ్ కి ప్యారలల్ గా ఉందో అది వచ్చేలాగా మరొక ట్రయాంగిల్ ని తీసుకుంటే టోటల్ గా ఫైనల్ మనకి PQR ట్రయాంగిల్ లో కూడా మనం ఆ థేల్స్ థీరం అప్లై చేసి చేయగలుగుతాం. సో ఇవన్నీ కూడా ఒక థీరం బేస్డ్ గా ఉంటాయి కాబట్టి వీటికి కూడా మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ముందు గివెన్ అని మెన్షన్ చేద్దాం. సో గివెన్ DE is parallel to OQ and DF is parallel to OR. సో ప్రాబ్లంలో ఇచ్చిన రెండు కండిషన్స్ కూడా ముందు గివెన్ అనే పేరుతో రాసాం. నెక్స్ట్ ఏమి ప్రూవ్ చేయాలో ఇక్కడ ఉంది కనుక షో దట్ అని RTP అనే పేరుతో దీన్ని మనం రాస్తాం. సో రిక్వైర్డ్ టు బి ప్రూవ్డ్ ఏం ప్రూవ్ చేయాలి, EF is parallel to QR. సో మనకి థియరమ్స్ కానీ థియరం రిలేటెడ్ గా మనం ప్రూవ్ చేయాల్సినటువంటి కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా ఇదే విధంగా మనం సబ్ హెడ్డింగ్స్ తో చేయడం వల్ల క్లారిటీగా ఉంటుంది. సో గివెన్ RTP తర్వాత ఈ పిక్చర్ ని బేస్ చేసుకుని మనం ప్రూఫ్ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి లైన్ సెగ్మెంట్ సాయంతో చేయవచ్చు కాబట్టి నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ మనం పెట్టాల్సింది ఏంటంటే మొత్తం ప్రూఫ్. సో ఇక్కడ నుంచి మనకి ఏం ప్రూవ్ చేయాలో దానికి సంబంధించి రిలేటెడ్ స్టెప్స్ రాసుకుంటూ వెళ్దాం. సో ముందు చూడండి, ఇక్కడ DE OQ కి ప్యారలల్ అనేటువంటి కండిషన్ ఉపయోగించాలి. DE OQ ప్యారలల్ అనే కండిషన్ ని ఒక ట్రయాంగిల్ లో తీసుకుని అప్లై చేయాలంటే ఏ ట్రయాంగిల్ ని తీసుకోవాలో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ట్రయాంగిల్ యొక్క నేమ్ ఏ విధంగా తీసుకోవాలి, మనం PQO. టోటల్ గా దీన్ని అంతటిని ఒక ట్రయాంగిల్ గా తీసుకుంటే అందులో OQ అనేది ఒక సైడ్ అవుతుంది. సో OQ అనే సైడ్ కి DE అనేటువంటిది ప్యారలల్ గా ఉంటూ మిగిలిన టూ సైడ్స్ ని ఇంటర్సెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్రూఫ్ లో మనకి ఇచ్చినటువంటి గివెన్ ఇన్ఫర్మేషన్ లోని మొదటి వాల్యూనే అంటే మొదట ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నే ఒక ట్రయాంగిల్ లో తీసుకుని అప్లై చేసి రాద్దాం. ఇక్కడ DE OQ అనేటువంటి టర్మ్స్ రావాలంటే టోటల్ ట్రయాంగిల్ తీసుకోకూడదు, ఆ ట్రయాంగిల్ యొక్క నేమ్ ఇక్కడ రాద్దాం. సో ఇన్ ట్రయాంగిల్ POQ ఇక్కడ పిక్చర్ లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. POQ అనేటువంటి ట్రయాంగిల్ మాత్రమే మనం తీసుకుంటే అందులో DE అనేది OQ కి ప్యారలల్ గా ఉంది. సో DE ఈస్ ప్యారలల్ టు OQ. సో గివెన్ ఇన్ఫర్మేషన్ ని మరొకసారి మెన్షన్ చేసాం, కానీ ఏ ట్రయాంగిల్ ని బేస్ చేసుకున్నది తీసుకుంటున్నామో చెప్పాం. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ లో ఒక సైడ్ కి ప్యారలల్ గా ఒక లైన్ ఉన్నప్పుడు సో మనం ఒకసారి థేల్స్ థీరం ఆర్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం యొక్క స్టేట్మెంట్ గుర్తెచ్చుకుంటే ఇఫ్ ఏ లైన్ ఈస్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ టు ఇంటర్సెక్ట్ ద అదర్ టూ సైడ్స్ ఇన్ డిస్టింక్ట్ పాయింట్స్ దెన్ ద అదర్ టూ సైడ్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ద సేమ్ రేషియో. అంటే ఇక్కడ DE అనేది దీనికి ప్యారలల్ గా ఉంటే PQ అండ్ PO అనేటువంటి అదర్ టూ సైడ్స్ కూడా ఈ EDల వల్ల సేమ్ రేషియోలో డివైడ్ అవుతాయి. దాన్నే ఇక్కడ మనం అప్లై చేద్దాం. సో
బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఆర్ థేల్స్ థియరం. ఈ రెండు థియరమ్స్ నేమ్స్ ఒకటే కాబట్టి వేరేనా మనం మెన్షన్ చేయవచ్చు. సో థేల్స్ థియరం నుండి కానీ లేదా బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అని పిలిచే థియరం నుంచి మనం చెప్పగలిగిన విషయం ఏమిటి, ఈ టూ సైడ్స్ కూడా ఈ అండ్ డి వల్ల ఏర్పడేటువంటి పార్ట్స్ సేమ్ రేషియోలో ఉంటాయి. అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ పార్ట్ పిఈ ఈక్యూ. సో ఆ రేషియో ఈక్వల్ అని రాయాలంటే పిఈ బై ఈక్యూ ఇజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ గా ఉంటుంది, రెండో సైడ్ ఇక్కడ పిఓ కాబట్టి పిడి బై డిఓ. సో ఇక్కడ మనం రాయగలిగింది రైట్ సైడ్ పిడి బై డిఓ. సో లెట్ us సే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఎందువల్లంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ నుంచి మనం థేల్స్ థియరం యూజ్ చేసి చెప్పగలిగినటువంటి రిలేషన్ ఇదే. ఇదే విధంగా మరొక ప్యారలల్ లైన్ కాంబినేషన్ కూడా ఇక్కడ ఉంది, బట్ అవి డిఎఫ్ అండ్ ఓఆర్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిన పిక్చర్ లో డిఎఫ్ ఓఆర్ అనేటువంటివి వస్తూ ఓఆర్ ఒక సైడ్ గా ఉన్న ట్రయాంగిల్ ఏది అంటే పిఓఆర్. సో సేమ్ కాన్సెప్ట్ ఎక్కడ రాసినట్లే నెక్స్ట్ మనం ఏం రాసుకోవచ్చు, ఇన్ ట్రయాంగిల్ పిఓఆర్. సో ఇక్కడ ఇంతకు ముందు పిఓక్యూ రాసాం, ఇప్పుడు రాయవలసింది ట్రయాంగిల్ పిఓఆర్. ఇక్కడ ఎలా అయితే పిఓక్యూ లో ప్యారలల్ లైన్ కాంబినేషన్ చెప్పామో పిఓఆర్ లో కూడా ఒక ప్యారలల్ లైన్ ఉంది, ఏది డిఎఫ్. దేనికి ప్యారలల్ అది, ఓఆర్ కి. సో అదే విషయం మనం మెన్షన్ చేద్దాం. సో డిఎఫ్ ఈజ్ ప్యారలల్ టు ఓఆర్. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ ఏ ట్రయాంగిల్ లో అయినా సరే ఒక సైడ్ కి ప్యారలల్ లైన్ ఉంటే అగైన్ వీ హ్యావ్ టు యూజ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. సో బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం మళ్ళీ సేమ్ స్టెప్ లేదా థేల్స్ థియరం యూజ్ చేస్తే ఇటువంటి ఈక్వేషన్ ఇక్కడ కూడా ఒకటి వస్తుంది. బట్ ఇక్కడ ట్రయాంగిల్ ఇది అబ్జర్వ్ చేయాలి కాబట్టి ఇక్కడ పిడి డిఓ అనేవి ఈ సైడ్ ఉంటే పిఎఫ్ ఎఫ్ఆర్ ఇక్కడ ఉన్నాయి. సో వీ కెన్ రైట్ పిడి బై డిఓ ఇజ్ ఈక్వల్ టు పిఎఫ్ బై ఎఫ్ఆర్. సో ఇప్పుడు పిక్చర్ లో జాగ్రత్తగా గమనిస్తే ఈ రెండు రిలేషన్స్ ఎలా రాసామో మనకు తెలుస్తుంది. సో సేమ్ కాన్సెప్ట్, ఇఫ్ ఏ లైన్ ఈస్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ టు ఇంటర్సెక్ట్ ద అదర్ టూ సైడ్స్ ఇన్ డిస్టింక్ట్ పాయింట్స్, దెన్ ద అదర్ టూ సైడ్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ద సేమ్ రేషియో అనేటువంటి కాన్సెప్ట్ ని బట్టి ఈ రెండు రాసాం. బట్ ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తే, సో ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 మనం ఏమి కన్క్లూడ్ చేయవచ్చో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పిఈ బై ఏక్యూ ఈక్వల్ టు పిడి బై డిఓ అని ఉంటే పిడి బై డిఓ ఈక్వల్ టు పిఎఫ్ బై ఎఫ్ఆర్ అని ఉంది. అంటే ఈ రెండు ఈక్వేషన్స్ లోనూ సేమ్ ఫ్రాక్షన్ ఉంటుంది, పిడి బై డిఓ అనేది రెండు చోట్ల వచ్చింది. బట్ అదే ఇక్కడ పిఈ బై ఈక్యూకి ఈక్వల్ అయితే సేమ్ వాల్యూ ఇక్కడ పిఎఫ్ బై ఎఫ్ఆర్ కి ఈక్వల్. సో ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ ఈక్వల్, అంటే పిడి బై డిఓ పోగా రిమైనింగ్ టూ వాల్యూస్ కూడా మనకి ఈక్వల్ అని చెప్పవచ్చు. సో పిఈ బై ఈక్యూ అంటే ఫస్ట్ ఈక్వేషన్ లో ఉన్న లెఫ్ట్ సైడ్ వాల్యూ ఈక్వల్ టు సెకండ్ ఈక్వేషన్ లో ఉన్న రైట్ సైడ్ వాల్యూకి ఈక్వల్. ఎందుకంటే ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ సేమ్ ఉన్నాయి కనుక. సో ఇక్కడ ఏమవుతుంది, పిఎఫ్ బై ఎఫ్ఆర్ అవుతుంది. అంటే ఇక్కడ రెండు చోట్ల కామన్ గా ఉన్న ఫ్రాక్షన్ తొలగించి మిగిలింది రాస్తే, బికాజ్ మనకి ఇక్కడ ఒక యూక్లిడ్ పోస్టులేట్ లాంటి దాన్ని యూస్ చేస్తున్నాం. అంటే ఏ ఈక్వల్ టు బి ఉండి నెక్స్ట్ బి ఈక్వల్ టు సి ఉంటే, ఇలాంటి రెండు స్టేట్మెంట్స్ ఉంటే we can finally conclude that a is equal to c. చూడండి, ఏ బికి ఈక్వల్ బి సికి ఈక్వల్ అంటే ఫైనల్ గా ఏ సికి ఈక్వల్ అవుతుంది. అలాగే పిఈ బై ఈక్యూ పిడి బై డిఓ ఉంది, పిడి బై డిఓ ఈక్వల్ టు పిఎఫ్ బై ఎఫ్ఆర్ ఉంది కనుక ఈ ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ కూడా సమానంగా ఉన్నాయి. బట్ ఇవి అబ్జర్వ్ చేయండి, పిఈ బై ఈక్యూ అన్నప్పుడు టోటల్ గా పీక్యూ సైడ్ మీద వచ్చినటువంటి టూ పార్ట్స్ అవి, పిఎఫ్ బై ఎఫ్ఆర్ అన్నప్పుడు టోటల్ గా పిఆర్ సైడ్ మీద వచ్చినటువంటి టూ పార్ట్స్. పీక్యూ ఒక సైడ్ గాను పిఆర్ ఒక సైడ్ గాను తీసుకోవాలంటే కంప్లీట్ ట్రయాంగిల్ ని మనం అబ్జర్వ్ చేయాలి. కంప్లీట్ ట్రయాంగిల్ పేరు పీక్యూఆర్. అంటే పీక్యూఆర్ అనే ట్రయాంగిల్ లో టూ సైడ్స్ సేమ్ రేషియోలో డివైడ్ అవుతున్నాయి కాబట్టి ఈ పాయింట్స్ వల్ల ఈ పాయింట్స్ ని జాయిన్ చేసేటువంటి లైన్ ఎలా ఉంటుందని చెప్పవచ్చు, దీనికి ప్యారలల్ గా ఉంటుంది. ఇక్కడ మనం యూజ్ చేసింది ఏమిటో ఒక రకంగా ఈ థేల్స్ థియరంకి రివర్స్ అంటే కాన్వర్స్ ఆఫ్ థేల్స్ థియరం ఉపయోగించవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ లో బై ద కాన్వర్స్ ఆఫ్ థేల్స్ థియరం, ఇక్కడ థేల్స్ థియరం యొక్క కాన్వర్స్ గా ఉపయోగిస్తున్నాం. ఇక్కడ ముందే ప్యారలల్ అని తెలిస్తే సేమ్ రేషియో అని రాసాం, ఇక్కడ ముందే రెండు వైపులా సేమ్ రేషియో అని ఒక ట్రయాంగిల్ లో తెలిసింది, అప్పుడు ప్యారలల్ అని రాస్తాం. కానీ ఏ ట్రయాంగిల్ లో, ఇక్కడ మనం ట్రయాంగిల్ పేరు కూడా మెన్షన్ చేస్తే ఏ ట్రయాంగిల్ లో ఇది యూజ్ చేస్తున్నాం, ఇన్ ట్రయాంగిల్ పిక్యూఆర్. అంటే ఈ కాన్వర్స్ ఆఫ్ థేల్స్ థియరం ఇక్కడ అప్లై చేయగలిగింది టోటల్ ట్రయాంగిల్ లో. అదే థేల్స్ థియరం డైరెక్ట్ గా అప్లై చేసింది పిఓక్యూ అండ్ పిఓఆర్ అనే ట్రయాంగిల్స్ లో. అదే అబ్జర్వ్ చేయండి, పిఓక్యూ లో ఒకసారి పిఓఆర్ లో ఒకసారి బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం వాడాం. బట్ టోటల్ గా రెండు రిజల్ట్స్ వల్ల పిక్యూఆర్ అనే టోటల్ ట్రయాంగిల్ లో బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం యొక్క కాన్వర్స్ ను ఉపయోగిస్తున్నాం. బికాస్ ఇఫ్ టూ సైడ్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ద సేమ్ రేషియో, అంటే ఇఫ్ ఏ లైన్ divides two sides of a triangle in the same ratio, then the line is parallel to the third side అనేటువంటి కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ లైన్ ఏదవుతుంది, ఈఎఫ్.
అది దేనికి ప్యారల్ గా ఉంటుంది? QR కి. కాబట్టి ఇప్పుడు మనం ఏం రాయొచ్చు ఈ కాన్వర్స్ ని బట్టి? EF ఈజ్ ప్యారలల్ టు QR. మనకి ఏదైతే ఆర్టీపీలో మనం మెన్షన్ చేసామో, అంటే ఇక్కడ టార్గెట్ ఏమైతే ఉందో మనం ప్రూవ్ చేయాల్సింది ఆర్టీపీలో రావాల్సిన పార్ట్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఫైనల్ గా మనం కన్క్లూజన్ ఏం రాయవచ్చు? హెన్స్ ప్రూవ్డ్. అంటే ఎప్పుడు కూడా నిరూపించవలసింది పూర్తయిన తర్వాత అక్కడతో మనం ఆ థీరం యొక్క ప్రూఫ్ క్లోజ్ అయిందని తెలియడానికి హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తాం. సో టోటల్ గా కాన్వర్స్ ఆఫ్ థేల్స్ థీరం ప్రకారం PE by EQ equal to PF by FR అవ్వాలంటే EF is parallel to QR అవ్వాలనేటువంటి కన్క్లూజన్ మనం రాస్తాం. సో దీంతో ఫిఫ్త్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ కంప్లీట్ అయింది. లెట్ us సాల్వ్ నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం, ఇది కూడా పిక్చర్ అబ్జర్వ్ చేయండి. ఇన్ ఫిగర్ 6.21 A, B and C are points on OP, OQ and OR respectively such that AB is parallel to PQ and AC is parallel to PR. Show that BC is parallel to QR. ఇక్కడ కూడా ప్రాబ్లంలో మనకి ఒక ట్రయాంగిల్, దాని లోపల మరొక ట్రయాంగిల్ వచ్చే విధంగా అనేక రకాలు జాయిన్ చేసి మనకి ఇవ్వబడింది. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్ లో రెండు మనకు ప్యారలల్ కండిషన్స్ ఇవ్వబడ్డాయి. చూడండి, AB, PQ ప్యారలల్ గా ఉన్నాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే PQR ఒక ట్రయాంగిల్, దానికి ఇంటీరియర్ లో O ఒక పాయింట్, ఆ O పాయింట్ నుంచి PQR జాయిన్ చేయబడ్డాయి. అలాగే ఈ మూడు సైడ్స్ మీదకి వచ్చే విధంగా, అంటే OP పైన, OQ పైన, OR పైన మూడు పాయింట్స్ ని తీసుకుని ABCలు మళ్ళీ ఆ మూడింటిని జాయిన్ చేయడం జరిగింది, మరొక ట్రయాంగిల్ ఫామ్ అయింది. టోటల్ గా మనం పిక్చర్ అబ్జర్వ్ చేస్తే తెలిసే విషయం ఇది. ఇందులో గివెన్ ఇన్ఫర్మేషన్ ఏమిటి? ఫస్ట్ ఈ రెండు ప్యారలల్ గా ఉంటాయి అని. ఒకసారి అది ఇక్కడ ఐడెంటిఫై చేద్దాం. AB అంటే చూడండి, ఇదిగో AB అనేటువంటి డైరెక్షన్. ఈ AB అనేటువంటి ఈ లైన్ సెగ్మెంట్ PQ కి ప్యారలల్ గా ఉంది. అంటే టోటల్ గా ఈ రెండు లైన్స్ ప్యారలల్ గా ఉండే డైరెక్షన్ లో వెళ్తున్నాయి. చూడండి, PQ అంటే ఇది. మనకి పిక్చర్ నుంచి కూడా ఇది క్లియర్ గా అర్థమవుతుంది. బోత్ ఆర్ ప్యారలల్. చూడండి, ఈ రెండు సేమ్ డైరెక్షన్. ఇన్ ద సేమ్ వే AC ఈజ్ ప్యారలల్ టు PR. అంటే చూడండి, AC అనేటువంటిది ఇది. సో రైట్ సైడ్ దీన్ని వేరే ఏరో మార్క్స్ తో మనం సూచిద్దాం, డబుల్ ఏరో మార్క్స్ తో. సో ఈ AC ఉన్న డైరెక్షనే PR కూడా ఉంది. అంటే చూడండి, ఈ సైడ్ మొత్తం కూడా సేమ్ డైరెక్షన్ ఉంది. సో ఏవేవి ప్యారలలో మనం సింబాలిక్ గా కూడా ఇక్కడ చూపించాం కాబట్టి మనకి పిక్చర్ ని అబ్జర్వ్ చేసి ఈజీగా రిలేషన్స్ రాయవచ్చు. ఫస్ట్ మనం గివెన్ ఇన్ఫర్మేషన్ ఎప్పట్లా రాసుకుందాం. సో గివెన్ AB is parallel to PQ and AC is parallel to PR. యాక్చువల్ గా ఇంకా ప్రాబ్లం లో ఉన్నటువంటి మ్యాటర్ యాజ్ ఇట్ ఈస్ గా రాయవచ్చు. అందులో ముఖ్యమైన కండిషన్స్ అయిన రెండింటిని మాత్రం ఈ పిక్చర్ నుంచి మనం తీసుకున్నాం. AB PQ కి ప్యారలల్ గా ఉంది, AC PR కి ప్యారలల్ గా ఉంది. ఇది మాత్రమే మనకి ప్రాబ్లం లో ఇచ్చినటువంటి కండిషన్. ఇక షో దట్ ఏమి మనం చూపాలో అది RTP అని రాస్తాం కాబట్టి RTP లో BC is parallel to QR అని రాయవచ్చు. ఇక ఇప్పుడు ఈ రెండింటి తర్వాత మనం ప్రూఫ్ లోకి వెళ్తాం. ఇంతకుముందు ప్రాబ్లంలో లాగానే ఇక్కడ ఇచ్చినటువంటి రెండు ప్యారలల్ కండిషన్స్ ని కూడా మనం థేల్స్ థీరం ఆర్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం యూజ్ చేస్తూ అప్లై చేయవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ముందుగా ఇచ్చిన కండిషన్ AB ఈజ్ ప్యారలల్ టు PQ. ఈ AB PQ అనేటువంటి ప్యారలల్ లైన్స్ కాంబినేషన్ ని థేల్స్ థీరం అప్లై అయ్యే విధంగా మనం యూజ్ చేయాలంటే టోటల్ గా ట్రయాంగిల్ ఏది తీసుకోవాలనేది ఇక్కడ మెయిన్ మనం అబ్జర్వ్ చేయాలి. సో చూడండి, AB ఇది కూడా ఇంకో ట్రయాంగిల్ లో సైడే, కానీ PQ అనేది ఇక్కడ కంప్లీట్ గా మనకు ఉన్నటువంటి పెద్ద ట్రయాంగిల్ లో ఒక సైడ్. ఇది PQ అంతా ఒక సైడ్ కాబట్టి దానికి ప్యారలల్ లైన్ ఇక్కడ గీచాము అంటే ఇతర టూ సైడ్స్ ని కట్ చేసేలా ఉండాలంటే ఆ ట్రయాంగిల్ పేరు ఏముండాలి? POQ ఉండాలి. చూడండి ఇక్కడ టోటల్ గా POQ అనేది ఒక ట్రయాంగిల్ గా మనం తీసుకున్నప్పుడు అందులో A అనేది PO పైన ఒక పాయింట్, B అనేది QO పైన ఒక పాయింట్. ఆ టూ పాయింట్స్ జాయిన్ చేస్తే వచ్చేటువంటి లైన్ ఆ సైడ్ థర్డ్ సైడ్ కి ప్యారలల్ గా ఉంది. అదే విషయం ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. సో ఇక్కడ ముందుగా ట్రయాంగిల్ యొక్క నేమ్ మనం రాసుకోవాలి. ఏ ట్రయాంగిల్ ని మనం తీసుకుంటున్నాం కన్సిడరేషన్, అక్కడ POQ అనే ట్రయాంగిల్ ని మనం కన్సిడర్ చేస్తున్నాం. సో ఇన్ ట్రయాంగిల్ POQ అంటే ఈ ఫస్ట్ రిలేషన్ AB ఈజ్ ప్యారలల్ టు PQ అని అప్లై చేయగలిగిన ట్రయాంగిల్ నేమ్ ఏమిటంటే POQ. ఇన్ ట్రయాంగిల్ POQ we can write AB ఈజ్ ప్యారలల్ టు PQ. సో ఫస్ట్ ఇచ్చినటువంటి కండిషన్ ఇక్కడ ఉపయోగించాం. ఎప్పుడైతే ఒక ట్రయాంగిల్ లో ఒక లైన్ సెగ్మెంట్ అనేది లేదా ఒక లైన్ అనేది ఒక సైడ్ కి ప్యారలల్ గా ఉంటుందో, అది కాకుండా మిగిలిన టూ సైడ్స్ ని ఇంటర్సెక్ట్ అవుతుందో అక్కడ మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఆర్ థేల్స్ థీరం మనం యూజ్ చేయొచ్చు కనుక, సో బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం నుంచి ఏం చెప్పగలం? ఇఫ్ ఏ లైన్ ఈస్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ టు ఇంటర్సెక్ట్ ద అదర్ టూ సైడ్స్ ఇన్ డిస్టింక్ట్ పాయింట్స్, దెన్ ద అదర్ టూ సైడ్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ద సేమ్ రేషియో. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక రెండు రేషియోస్ సమానంగా ఉంటాయి థేల్స్ థీరం ప్రకారం. ఏ రెండు రేషియోస్? OQ పైన ఫామ్ అయ్యే రేషియో, OP పైన ఫామ్ అయ్యే రేషియో. సో ఇక్కడ మనం దాని ప్రకారం చూస్తే OQ పైన ఏమున్నాయి చూడండి, OQ పైన B వచ్చింది కాబట్టి O నుంచి స్టార్ట్ చేస్తే రేషియోని OB BQ, ఇవి టూ పార్ట్స్ మనం రాయవచ్చు. సో వీ కెన్ రైట్ OB by BQ is equal to
అంటే స్టూడెంట్కి ముందు థేల్స్ థీరం క్లియర్గా ఐడియా ఉంటే థేల్స్ థీరం నుంచి ఈ రిలేషన్స్ ఈజీగా రాయవచ్చు. సో ఓబీ బై బీక్యూ దేనికి ఈక్వల్గా ఉండాలి? ఓఏ బై ఏపీ అవ్వాలి. ఇదంతా కూడా మనం పిక్చర్ చూసి రాయగలం. సో ఓఏ బై ఏపీ. లెట్ us say దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. బికాజ్ మనకి ఇలా రెండు ప్యారలల్ కండిషన్స్ ఇచ్చి వేరే ప్యారలాలిటీ ప్రూవ్ చేయమన్నప్పుడు మనం రెండు ఈక్వేషన్స్ అవసరం అవుతాయి. ఇన్ ద సేమ్ వే సేమ్ ఇప్పుడు వాడిన కాన్సెప్ట్ నే సెకండ్ ఇచ్చినటువంటి రిలేషన్ ఇది ఏసీ ఈజ్ ప్యారలల్ టు పిఆర్ కూడా మనం అప్లై చేద్దాం. ఏసీ పిఆర్ అనేటువంటి పదాలు రావాలంటే అందులో పిఆర్ అనేది సైడ్ గా ఉంది కాబట్టి, అంటే ఇక్కడ పెద్ద ట్రయాంగిల్ లో మనకి పిఆర్ ఒక సైడ్, పిఆర్ సైడ్ గా అనేక ట్రయాంగిల్స్ ఇక్కడ మనం పెద్ద ట్రయాంగిల్ కాకుండా ఇంకొక ట్రయాంగిల్ కూడా రాయవచ్చు, అదే పిఓఆర్. సో ఇక్కడ పిఓక్యూ రాసినట్లే నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం రాయగలం? ఇన్ ట్రయాంగిల్ పిఓఆర్. ఈ పిఓఆర్ అనేటువంటి ట్రయాంగిల్ లో ఏసీ అనేటువంటి లైన్ పిఆర్ కి ప్యారలల్ గా ఉంది. ఇది గివెన్ ఇన్ఫర్మేషన్ లోనే ఉంది. సో ఏసీ ఈజ్ ప్యారలల్ టు పిఆర్. ఒక ట్రయాంగిల్ లో మళ్ళీ పిఆర్ ఒక సైడ్ అయ్యి సైడ్ కి ప్యారలల్ లైన్ ఉంది కాబట్టి అగైన్ వీ కెన్ యూస్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఆర్ థేల్స్ థీరం. సో థేల్స్ థీరం ద్వారా ఈ ట్రయాంగిల్ లో మనం చెప్పగలిగే స్టేట్మెంట్ ఏమిటి? ఇక్కడ మనకి ప్యారలల్ గా ఉన్న సైడ్ పిఆర్ అయితే అదర్ టూ సైడ్స్ ఏమవుతాయి? ఓఆర్ అండ్ ఓపీ. సో ఓఆర్ పై వచ్చే రేషియో ఓపీ పై వచ్చే రేషియో కూడా సేమ్ ఉండాలి, ఈ సి వల్ల ఈ వల్ల. ఓఆర్ పై ఫామ్ అయ్యేటువంటి రేషియో ఏమిటి? టూ పార్ట్స్ కి ఓసి సిఆర్. వాటి మధ్య ఇష్టు ఆర్ బై రాయవచ్చు కనుక ఓసి బై సిఆర్ ఇజ్ ఈక్వల్ టు అదర్ సైడ్ ఇక్కడ ఓపీ కాబట్టి ఓఏ బై ఏపీ అని చెప్పవచ్చు. సో రైట్ సైడ్ మనకి ఓఏ బై ఏపీ. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈ రెండు ఈక్వేషన్స్ రాయడమే ఇక్కడ మెయిన్. బట్ ఈ రెండు ఈక్వేషన్స్ ని అబ్జర్వ్ చేస్తే మనకి మరొక ఈక్వాలిటీ వాటి నుంచి ఆధారంగా వస్తుంది. సో ఫ్రమ్ 1 and 2. సో ఈ 2 ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేయండి. వీటి నుంచి మనం చెప్పగలిగే విషయం చూడండి. ఓబీ బై ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు ఓఏ బై ఏపీ అని ఉంది. ఇక్కడ ఓసీ బై సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ బై ఏపీ అని ఉంది. అంటే బోత్ ఈక్వేషన్స్ లో కూడా మనం రాసిన విధానం ప్రకారం ఆర్హెచ్ఎస్ లు సేమ్ ఉన్నాయి. ఇక్కడ ఓఏ బై ఏపీఏ, ఇక్కడ కూడా ఓఏ బై ఏపీ. బట్ ఆ వాల్యూ సేమ్ అక్కడ ఓబీ బై బీక్యూకి ఈక్వల్ అయితే సెకండ్ ఈక్వేషన్ లో ఓసీ బై సిఆర్ కి ఈక్వల్. సో రెండు ఈక్వేషన్స్ లో ఆర్హెచ్ఎస్ లు సేమ్ ఉండి మధ్యలో ఈక్వాలిటీ ఉందంటే ఎల్హెచ్ఎస్ లు కూడా సేమ్ ఉంటాయని అర్థం. సో వీ కెన్ రైట్ ఎల్హెచ్ఎస్ పార్ట్స్ ఆఫ్ 1 and 2 అంటే ఓబీ బై బీక్యూ ఇజ్ ఈక్వల్ టు ఓసీ బై సిఆర్ అని రాయవచ్చు. ఈ రెండు మనం 1 and 2 ఈక్వేషన్స్ చూసి రాసాం. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఫ్రాక్షన్స్ ఈక్వల్ చేసాం. ఆల్రెడీ రైట్ సైడ్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి. సో ఎప్పుడైతే ఈ రెండు ఈక్వలో ఇక్కడ మనం మళ్ళీ 2 రేషియోస్ ఈక్వల్ గమనించవచ్చు. చూడండి ఇక్కడ ఓబీ బై బీక్యూ ఓసీ బై సిఆర్ అంటే ఓక్యూ మొత్తం ఒక సైడ్ గాను ఓఆర్ మొత్తం ఒక సైడ్ గాను తీసుకుంటే వచ్చేటువంటి 2 రేషియోస్ ఇవి. అప్పుడు ట్రయాంగిల్ మొత్తం ఏదిగా తీసుకోవాలి మనం? ఓక్యూఆర్ కూడా ఒక ట్రయాంగిల్ ఇక్కడ. సో ఓక్యూఆర్ ఒక ట్రయాంగిల్ అనుకుంటే దాంట్లో 2 సైడ్స్ ఓక్యూ అండ్ ఓఆర్. ఓక్యూ పై ఒక పాయింట్ బి, ఓఆర్ పై ఒక పాయింట్ సి, వాటిని జాయిన్ చేస్తే వచ్చేటువంటి లైన్ ఒక మిగిలినటువంటి ఆ థర్డ్ సైడ్ కి ఎలా ఉంటుందని ఇప్పుడు మనం చెప్పాలంటే ఇఫ్ ఏ లైన్ డివైడ్స్ 2 sides of a triangle in the same ratio like this, then the line is parallel to the third side అని మనం చెప్పవచ్చు. సో ఇక్కడ మనం కాన్వర్స్ ని మళ్ళీ ఉపయోగిద్దాం. సో బై ద కాన్వర్స్ ఆఫ్ థేల్స్ థియరం వి కెన్ రైట్. ఇక్కడ కాన్వర్స్ ఆఫ్ థేల్స్ థియరం ని ఏ ట్రయాంగిల్ లో మనం అప్లై చేయాలి? ఇక్కడ ట్రయాంగిల్ పేరు ఏం రాయాలో అబ్జర్వ్ చేయండి. ఈ కింద ఉన్నటువంటి ట్రయాంగిల్ కంప్లీట్ గా ఓక్యూఆర్. సో ఇన్ ట్రయాంగిల్ ఓక్యూఆర్ వీ కెన్ సే దట్ ఓక్యూఆర్ అనే ట్రయాంగిల్ లో ఈ 2 sides రేషియో సేమ్ ఉంది కనుక ఈ లైన్ వల్ల ఏ లైన్ వల్ల? బీసీ లైన్ వల్ల. ఆ బీసీ అనేది థర్డ్ సైడ్ అనేటువంటి క్యూఆర్ కి ప్యారలల్ గా ఉంటుందని చెప్పవచ్చు. సో వీ కెన్ రైట్ బీసీ ఈజ్ ప్యారలల్ టు క్యూఆర్ విచ్ ఈస్ రిటర్న్ ఇన్ ద ఆర్టీపీ. మనం ఆర్టీపీలో ఆల్రెడీ ఏదైతే ప్రూవ్ చేయాలని రాసామో అదే స్టెప్ ఇక్కడ వచ్చింది చూడండి. సో ఇక్కడ కూడా థియరంలో ప్రూవ్ చేయాల్సినటువంటి భాగం కంప్లీట్ అయినట్టు కాబట్టి హెన్స్ ప్రూవ్డ్ అని మనం మెన్షన్ చేయవచ్చు. సో ఇది దీని ముందు ప్రాబ్లం కూడా ఒకే రకమైన ప్యాటర్న్ లో ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ప్రాబ్లం నెంబర్ 6. లెట్ us solve నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7. Using theorem 6.1, prove that a line drawn through the midpoint of one side of a triangle parallel to another side bisects the third side. సో ఇక్కడ డయాగ్రామ్ అనేది మనకి ఇవ్వబడలేదు కాబట్టి థియరంను ఉపయోగించి ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాటర్ని బట్టి మనమే పిక్చర్ ఫ్రేమ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థియరం 6.1 మీన్స్ ఇక్కడ టెక్స్ట్ బుక్ లో మనకి థేల్స్ థియరం ఆర్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అని అర్థం. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం యూజ్ చేస్తూ ముందు ఏం ప్రూవ్ చేయాలి మనం? ఒక లైన్ కనుక గీయబడితే దేని ద్వారా? మిడ్ పాయింట్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఫస్ట్ మనం ఇక్కడ ఒక ట్రయాంగిల్ ని డ్రా చేసి దీన్ని మనం సింబాలిక్ గా చూపిద్దాం. సపోజ్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకుందాం.
ఈ ట్రయాంగిల్ యొక్క నేమ్ మనం ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి ఏబిసి అనేది అప్పట్లో ఈ ట్రయాంగిల్ యొక్క నేమ్ గా తీసుకుందాం. ఇందులో ఏం చేయాలి, మిడ్ పాయింట్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, ఏదైనా ఒక సైడ్, సపోజ్ ఇక్కడ ఏబి ఒక సైడ్, దాని యొక్క మిడిల్ పాయింట్ ఇదే అనుకుంటే ఆ మిడిల్ పాయింట్ మనం డి గా తీసుకుందాం ఇంతకు ముందులాగే. సో ఏబికి మిడ్ పాయింట్ డి, ఇది మిడ్ పాయింట్ అంటే అర్థం ఏమిటి, ఈ రెండు కూడా ఈక్వల్. సో ఏడి ఈజ్ ఈక్వల్ టు డిబి వచ్చే విధంగా మిడిల్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ మిడ్ పాయింట్ ద్వారా ఒక లైన్ డ్రా చేయబడితే, అంటే ఏ లైన్ డ్రాన్ త్రూ ద మిడ్ పాయింట్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, అంతేకాకుండా ప్యారలల్ టు అనదర్ సైడ్, ఈ ఈ డి నుంచి గీస్తూ ఇంకొక సైడ్ కి, ఇక్కడ ఉన్న ఈ రెండిట్లో ఏదో ఒక సైడ్ కి, సపోజ్ బీసీకి మనం ప్యారలల్ గా ఒక సైడ్ ని కనుక డ్రా చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ విధంగా ఒక సైడ్ ని డ్రా చేసాం, ఈ రెండు కూడా ప్యారలల్ గా కూడా ఉన్నాయి అనుకోండి. అంటే ఒక సైడ్ మిడ్ పాయింట్ తీసుకుని మరొక సైడ్ కి ప్యారలల్ గా డ్రా చేసినప్పుడు అది మూడో సైడ్ ని ఇంటర్సెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ఇంటర్సెక్ట్ అయ్యే విధానం ఏమని ప్రూవ్ చేయమన్నది, బైసెక్ట్స్ ద థర్డ్ సైడ్. ఇక్కడ కూడా బైసెక్ట్ అంటే సగంగా విభజించడం, అంటే ఎగ్జాక్ట్ గా డి అనే మిడిల్ పాయింట్ తీసుకుని దీనికి ప్యారలల్ గా గీస్తే ఆటోమేటిక్ గా మరొక సైడ్ కూడా మిడ్ పాయింట్ లోనే అది టచ్ అవుతుందని మనం నిరూపించాలి. అంటే ఇక్కడ ఈ ప్లేస్ ని, ఇంటర్సెక్ట్ అయినటువంటి ప్లేస్ మళ్ళీ ఎప్పట్లో మనం ఈ అని నియమిస్తే, ఇక్కడ జాగ్రత్తగా నోటీస్ చేయాల్సింది ఏంటంటే ప్రాబ్లంలో అడిగింది డి మిడ్ పాయింట్ అని ఇవ్వబడింది తప్ప ఈ మిడ్ పాయింట్ అవునో కాదో మనకు తెలియదు, కేవలం ఈ సైడ్ కి ప్యారలల్ గా ఉంది లైన్ అని మాత్రమే తెలుసు. సో మనం మిడ్ పాయింట్ జాయిన్ చేయాలని లైన్ గీయలేదు, బీసీకి ప్యారలల్ గా ఉండేలా ఈ లైన్ గీస్తే అది ఆటోమేటిక్ గా కలిసేది కూడా మిడ్ పాయింట్ వద్దే కలుస్తుంది ఏసీ అని మనం ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ ఫైనల్ గా ఏఈ ఈసీ ఈక్వల్ అవుతాయని లేదా ఈ మిడ్ పాయింట్ అవుతుందని మనం ప్రూవ్ చేయాలి. సో దీని కూడా ఒక థీరం రూపంలోనే ఉంది కనుక తేల్స్ థీరం ఉపయోగించి చేసే ఒక తప్పు థీరం కాబట్టి ముందు గివెన్ ఇన్ఫర్మేషన్ మనం రాద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అండ్ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. చూడండి క్లియర్ గా క్వశ్చన్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా రాసాం. ముందు ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం, దానిలో వన్ సైడ్ అంటే ఏబి యొక్క మిడిల్ పాయింట్ డి తీసుకున్నాం, దాని గుండా డ్రాన్ త్రూ ద మిడ్ పాయింట్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఒక లైన్ ఉంది కాబట్టి ఆ లైన్ పేరు డిఈ, అది ప్యారలల్ టు అనదర్ సైడ్ అంటే బీసీకి ప్యారలల్ గా ఉండేలా తీసుకున్నాం. చివరికి ఇది ఏమవుతుందని చూపాలి, బైసెక్ట్స్ ద థర్డ్ సైడ్ అనేది మనం ఆర్టీపీలో రాయాలి. అంటే డిఈ అనేటువంటి లైన్ ఈ ఏసీని బైసెక్ట్ చేస్తుంది అని ప్రూవ్ చేయాలి. సో ఆర్టీపీ డిఈ బైసెక్ట్స్ ఏసీ అని రావాలి చివరికి. అంటే ఇండైరెక్ట్లీ మనం ఏం నిరూపించాలి, డిఈ బైసెక్ట్స్ ఏసీ అంటే అర్థం ఏమిటి, ఇక్కడ ఏఈ ఈసీ సమానం అని. దీన్నే మనం ఇంకోలా కూడా రాసుకోవచ్చు అన్నమాట. బైసెక్ట్ అవడం అంటే ఆ ఈ అనేటువంటి పాయింట్ ఏకి సికి మిడిల్ లో ఉంది అని రావాలి. కాబట్టి మనం ప్రూవ్ చేయాల్సిన విషయం ఇది రావాలంటే ఈ స్టెప్ రావాలంటే ఏఈ ఈక్వల్ టు ఏసీ, ఈ రెండు ఏడిడిబి ఎలా సమానమో ఏఈఈసీ కూడా అంతే సమానంగా వస్తాయని మనం ప్రూవ్ చేయాలి. ఇది రిక్వైర్డ్ టు బి ప్రూవ్డ్. ఇప్పుడు మనం ప్రూఫ్ లోకి వెళ్ళినట్లయితే, అంటే దీంట్లో కూడా ఇంక అడిషనల్ గా ఏ కన్స్ట్రక్షన్ కూడా మనకి నీడ్ ఉండదు కాబట్టి మనం ప్రూఫ్ లోకి వెళ్దాం. సో ప్రూఫ్ లో గత ప్రాబ్లమ్స్ లో చేసినట్లుగానే ఇక్కడ ఉన్నటువంటి ప్యారలల్ కండిషన్ ని మాత్రమే మనం ఉపయోగించుకోవాలి. అంటే టోటల్ గా ఇక్కడ ఒకటే ట్రయాంగిల్ ఉంది, అంటే ఈ డిఈ లైన్ గీయక ముందు డి నుంచి ఒక లైన్ గీచాం, అది బీసీకి ప్యారలల్ గా వచ్చింది. ఇది మనం ముందు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. దానికి అడిషనల్ గా ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, డి ఆల్రెడీ మిడ్ పాయింట్ కూడా. సరే ఎనీహౌ ముందు మనం థేల్స్ థియరం అప్లై చేయడానికి వీలుగా ఇక్కడ ఉన్న ట్రయాంగిల్ ని తీసుకుని, అంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి we know that DE is parallel to BC. ఎగ్జాక్ట్ గా మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరంలో ఏ గివెన్ ఇన్ఫర్మేషన్ ఇస్తామో అదే ఇక్కడ ఉంది. ఇఫ్ ఏ లైన్ ఈస్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ టు ఇంటర్సెక్ట్ ద అదర్ టూ సైడ్స్ ఇన్ డిస్టింక్ట్ పాయింట్స్ అని ఉంది, దెన్ వీ కెన్ సే దట్ ద అదర్ టూ సైడ్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ద సేమ్ రేషియో. అంటే ఇక్కడ ఏబి అండ్ ఏసి సేమ్ రేషియోలో డివైడ్ అవుతాయని మనం చెప్పవచ్చు. దానికి మనం యూజ్ చేసే థియరం పేరే బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఆర్ థేల్స్ థియరం. సో ఈ థేల్స్ థియరం ద్వారా మనం చెప్పగలిగిన స్టెప్ ఏమిటి, ఎప్పట్లా థేల్స్ థియరం యొక్క రిజల్ట్ మనం రాద్దాం. అంటే ఏడి బై డిబి షుడ్ బి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. సో లెట్ us సే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇది డైరెక్ట్ గా మనం థేల్స్ థియరం యొక్క రిజల్టే రాసాం. చూడండి డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అయితే ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ కావాలి అని ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లంలో గివెన్ ఇన్ఫర్మేషన్ లో దీంతో పాటు అడిషనల్ గా ఇచ్చిన మరొక విషయం, ఇక్కడ ఉన్న ప్రత్యేకత డి అనేది నాట్ ఓన్లీ ఎనీ పాయింట్ ఆన్ ఏబి, ఇట్ ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. సో ఇక్కడ మనం అదే విషయం మెన్షన్ చేస్తే, బట్ అంటే ఈ రేషియోలో మనం ఒక రిలేషన్ గమనిస్తే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఫ్రాక్షన్ లో ఉన్న టూ టర్మ్స్ కి ఒక రిలేషన్ ఉంది, ఏడి డిబి. ఇక్కడ కూడా మనం ఈక్వల్ మార్కింగ్ పెట్టాం చూడండి, ఏడి ఎంత అయితే డిబి అంతే అవుతుంది, బికాస్ డి అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. సో అందువల్ల ఈ రెండు వాల్యూలు ఒకటే, అంటే ఏడి ఈజ్ ఈక్వల్ టు డిబి అని ప్రాబ్లంలో ఉంది. ఏడి ఈజ్ ఈక్వల్ టు డిబి. ఇది ఎక్కడి నుంచి రాస్తాం మనం, ఆల్రెడీ ఫ్రమ్ గివెన్ ఇన్ఫర్మేషన్.
సో గివెన్ ఇన్ఫర్మేషన్ లోనే డి మిడ్ పాయింట్ అని ఉంది కాబట్టి ఏడి అన్న డిబి అన్న ఒకటే. మరి ఫస్ట్ ఈక్వేషన్ లో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి చూడండి ఏడి బై డిబి, ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు దాంతోనే డివైడ్ చేస్తే 1 అవుతుంది, లేదా ఇది బైలోకి వస్తే ఇక్కడ 1 మిగులుతుంది. దేర్ ఫోర్ వీ కెన్ రైట్ ఏడి బై డిబి ఇస్ ఈక్వల్ టు 1. లెట్ us say దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 2. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏడి బై డిబి ఏబిఏ బై ఈసీకి సమానం అని వస్తే, బట్ ఏడి బై డిబి యాక్చువల్గా 1 అవ్వాలని వస్తుంది. ఎందువల్ల ఇక్కడ ఇది డి మిడ్ పాయింట్ అవ్వాలంటే ఏడి ఎంత ఉంటే డిబి కూడా అంతే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏడి 3 సెంటీమీటర్స్ అయితే డిబి కూడా 3a. సో 3/3 అప్పుడు ఏమవుతుంది, 1 అవుతుంది. మరి రెండు ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఫ్రమ్ బోత్ ద ఈక్వేషన్స్ వాట్ కెన్ వి సే, ఈ రెండు ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేస్తే మనం చెప్పగలిగిన విషయం చూస్తే రెండు చోట్ల కూడా ఏడి బై డిబి మీకు ఉంది. ఏడి బై డిబి 1 అని ఇక్కడ సమానంగా ఉంటే అదే ఏడి బై డిబి ఏఈ బై ఈసీకి సమానంగా ఉంది. సో వీ కెన్ సే దట్ ఏఈ బై ఈసీ షుడ్ ఈక్వల్ టు 1. ఏడి బై డిబి 1 అవ్వాలంటే ఏఈ బై ఈసీ కూడా 1 అవ్వాలి. సో ఫ్రమ్ 1 and 2 వీ కెన్ రైట్ ఏఈ బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎప్పుడైతే ఏఈ బై ఈసీ 1 అని చెప్పామో ఈ బైలో ఉన్నది అటు వెళ్తే ఇంటూ అవుతుంది కనుక ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ అని మనం క్లియర్ గా మెన్షన్ చేయవచ్చు. ఓ రకంగా ఆర్టీపీలో రావాల్సినటువంటి కాన్సెప్ట్ వచ్చింది చూడండి, ఏఈ ఈసీ ఒకటే. అంటే ఈ రెండు పార్ట్స్ ఈక్వల్ గా ఉండాలంటే ఈ రెండు పార్ట్స్ కూడా ఈక్వల్ గా ఉండాల్సిందే ఎప్పుడు ఇది ప్యారలల్ గా ఉన్నప్పుడు. మరి ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఏసీ వచ్చిందంటే దానికి ఫైనల్ గా కన్క్లూజన్ గా మనం ఏం రాయవచ్చు, సో డిఈ బైసెక్ట్స్ ఏసీ, అంటే ఈ వల్ల ఏసీ రెండు సమభాగాలుగా విడిపోతుంది కనుక ఈ వచ్చిన కారణం ఈ డిఈ లైనే కాబట్టి డిఈ అనేటువంటి లైన్ సెగ్మెంట్ ఏసీని బైసెక్ట్ చేస్తుందని చెప్పవచ్చు. ఎప్పుడైతే మనకి చెప్పవలసినటువంటి పాయింట్ వచ్చిందో హెన్స్ ప్రూవ్డ్ అని మనం ఆటోమేటిక్ గా మెన్షన్ చేయవచ్చు. సో ఫైనల్ గా మనం కన్క్లూజన్ ఏం రాయవచ్చు, హెన్స్ ప్రూవ్డ్, అంటే ప్రాబ్లం లో ఆర్టీపీలో ప్రూవ్ చేయాల్సినటువంటిది ఇక్కడ పూర్తయింది. సో ఒక ట్రయాంగిల్ లో ఒక సైడ్ మిడిల్ పాయింట్ తీసుకుని మరొక సైడ్ కి ప్యారలల్ గా గీచినప్పుడు ఆటోమేటికల్ అది రెండో సైడ్ కూడా మిడిల్ పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ అవుతుందని మన థియరమ్స్ థియరం యొక్క సబ్ థియరం గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. లెట్ us సాల్వ్ నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8. Using theorem 6.2, prove that the line joining the midpoints of any two sides of a triangle is parallel to the third side. So theorem 6.2 means కాన్వర్స్ ఆఫ్ థేల్స్ థియరం అని అర్థం. సో థేల్స్ థియరం యొక్క కాన్వర్స్ ను ఉపయోగించి ఒక లైన్ మిడ్ పాయింట్స్ ను కలుపుతూ ఉంటే, ఏ మిడ్ పాయింట్స్ ని అంటే ఒక ట్రయాంగిల్ యొక్క ఎనీ టూ సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ ని జాయిన్ చేస్తూ ఉంటే ఆ లైన్ థర్డ్ సైడ్ కి ప్యారలల్ గా ఉంటుందని మనం ప్రూవ్ చేయాలి. ఈవెన్ 9th క్లాస్ లో కూడా ఇదే థియరం ని వేరే వేలో మనం నేర్చుకుంటాం. ఇప్పుడు దీన్ని మనం పిక్చర్ రూపంలో చూపించడానికి ఫస్ట్ ఒక ట్రయాంగిల్ ని తీసుకుందాం. సో లెట్ us డ్రా ఏ ట్రయాంగిల్. లెట్ us నేమ్ దిస్ ట్రయాంగిల్ యాజ్ ఏబిసి. సో మనం గివెన్ ఆర్టీపీ రాయడానికి వీలుగా ముందు ఇక్కడ నేమ్స్ ని మెన్షన్ చేద్దాం. సపోజ్ మనం తీసుకున్న ట్రయాంగిల్ పేరు ఏబిసి. ముందు మనం ఏం చేయాలి, ఇక్కడ లైన్ జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ అన్నప్పుడు ఫస్ట్ ఈ రెండు సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ ని మనం గుర్తించాల్సి ఉంది, వాటిని జాయిన్ చేయాల్సి ఉంది. సో సపోజ్ ఈ సైడ్ కి మిడిల్ పాయింట్స్ ఇలా ఉన్నాయి అనుకుంటే వీటిని ఈ విధంగా జాయిన్ చేసాం. సో ఈ మిడ్ పాయింట్స్ ని మనం ఏమైనా నేమ్స్ ఇద్దాం. సపోజ్ ఇట్ ఈస్ డి అండ్ ఈ. సో డి ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, ఈ ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అనుకుంటే డిఈ అనేటువంటి లైన్ మనం జాయిన్ చేసాం. సో ఇప్పుడు ఇది ప్యారలల్ టు ద థర్డ్ సైడ్, అంటే ఈ బీసీ అనేటువంటి సైడ్ కి ఈ రెండు సైడ్స్ ని ఇంటర్సెక్ట్ అవుతూ బీసీకి ఇది ప్యారలల్ గా ఉంటుంది అని మనం ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ ఇది డి మిడ్ పాయింట్ కాబట్టి ఆల్రెడీ ఏడి అండ్ డిబి బోత్ ఆర్ ఈక్వల్ బికాస్ డి ఈస్ ద మిడ్ పాయింట్. అలాగే ఈ మిడ్ పాయింట్ అంటే అర్థం ఏఈ అండ్ ఈసీ. సో ఈ రెండింటి మెజర్మెంట్ సేమ్ ఉండాలి. ఇప్పుడు ముందుగా మనం గివెన్ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేద్దాం. అంటే ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి అనే దాంట్లో మనం డిఈ అనేవి వరుసగా ఏబికి ఏసీకి మిడ్ పాయింట్స్ అనే విషయాన్ని ఇక్కడ గివెన్ లో మెన్షన్ చేద్దాం. సో గివెన్ ఇన్ఫర్మేషన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ద మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్స్ ఏబి అండ్ ఏసీ ఆర్ డి అండ్ ఈ రెస్పెక్టివ్లీ. అంటే ఏబి సైడ్ యొక్క మిడ్ పాయింట్ డి అని, ఏసీ సైడ్ యొక్క మిడ్ పాయింట్ ఈ అని తీసుకున్నాం. ఇది గివెన్ ఇన్ఫర్మేషన్. సో మనం ఏం ప్రూవ్ చేయాలి, ఈ డిఈని కలిపితే వచ్చేటువంటి లైన్ థర్డ్ సైడ్, అంటే ఇక్కడ థర్డ్ సైడ్ అంటే మనం ఏబి ఏసీలు కాకుండా మిడ్ పాయింట్స్ తీసుకున్న సైడ్స్ కాకుండా ఉన్న థర్డ్ సైడ్ అయినటువంటి ఇక్కడ బీసీకి ఇది ప్యారలల్ గా ఉంటుందని ప్రూవ్ చేయాలి. సో రిక్వైర్డ్ టు బి ప్రూవ్డ్ ఆర్టీపీ డిఈ ఇస్ ప్యారలల్ టు బీసీ. డైరెక్ట్ గా ఈ లైన్ దీనికి ప్యారలల్ అని ప్రూవ్ చేస్తే మనకి ఇచ్చిన కాన్సెప్ట్ ని మనం ప్రూవ్ చేసినట్టే. సో దీనికోసం ఇప్పుడు మనం ప్రూవ్ చేసేటప్పుడు థేల్స్ థియరం ని ఆర్ కాన్వర్స్ ని మనకి అనుకూలాన్ని బట్టి ఉపయోగించాలి కనుక ఫస్ట్ చూడండి, ఇక్కడ ఈ రెండు మిడ్ పాయింట్స్ అనే విషయాలు మనకు తెలుసు కాబట్టి ఈ రేషియోని ఆటోమేటిక్ గా మనం రాయవచ్చు. సో మనం ప్రూఫ్ లో ఇప్పుడు బిగినింగ్ పాయింట్ ఏం రాయవచ్చో మెన్షన్ చేద్దాం.
సో ఇక్కడ గివెన్ లో ఉన్న దాన్ని బట్టే ప్రూఫ్ వెళ్ళాలి కాబట్టి మనకి గివెన్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ డిఈలు మిడ్ పాయింట్స్ అని మాత్రమే. సో డి అనేది ఎప్పుడైతే మిడ్ పాయింట్ అయిందో ఏడి అంత ఉంటే డిబి కూడా అంతే ఉంటుంది. సో ప్రూఫ్ లో ఫస్ట్ స్టెప్ ని అది రాస్తున్నాను. సో ఏడి ఈజ్ ఈక్వల్ టు డిబి. ఏడి ఈజ్ ఈక్వల్ టు డిబి అని ఎక్కడి నుంచి మనం రాసాము అంటే ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. బికాస్ డి ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అన్న ఏడి ఈక్వల్ టు డిబి అన్న ఒకటే. అయితే మనకి థేల్స్ థియరమ్ను యొక్క రిజల్ట్ అప్లై చేయడం కోసం ఇక్కడ ఏడి బై డిబి అనే కాన్సెప్ట్ రావడం కోసం ఏడి డిబిలు రెండు సమానం కాబట్టి దాంతోనే డివైడ్ చేస్తే 1 వస్తుంది, లేదా ఈ డిబిని బైలోకి తీసుకొస్తే ఇక్కడ 1 మిగులుతుంది. దేర్ఫోర్ ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి మనం రాయగలిగింది ఏమిటి? దేర్ఫోర్ ఏడి బై డిబి ఈక్వల్ టు 1. లెట్ us say this is equation number 1. సిన్స్ ఏడి ఈక్వల్ టు డిబి అంటే ఏడి డిబి సేమ్ మెజర్మెంట్స్ అయినప్పుడు ఏడీని డిబితో డివైడ్ చేస్తే అంటే దాన్ని సేమ్ ఇట్ సెల్ఫ్ తో డివైడ్ చేసినట్టు అవుతుంది కాబట్టి అది 1 అవుతుంది. ఇన్ ద సేమ్ వే రైట్ సైడ్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఆల్సో మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. సో వీ కెన్ రైట్ ఇన్ ద సేమ్ వే ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ. సో పిక్చర్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ మిడిల్ పాయింట్ అవ్వాలంటే ఏఈ ఎంత ఉందో ఈసీ అంతే ఉండాలి. ఇది కూడా మనం ఎక్కడి నుంచి రాసాం, ఎందుకంటే థియరంలో ప్రతి స్టెప్ కి ఇంచుమించుగా మనం ఉన్న రీజన్ చూపించాలి కాబట్టి ఇది కూడా గివెన్ ఇన్ఫర్మేషనే. ఈ అనేది ఏసీకి మిడ్ పాయింట్ అనే ఇన్ఫర్మేషన్ నుంచి రాసాం. సో సేమ్ పై ఈక్వేషన్ రాసినట్టే ఇక్కడ ఏం రాయొచ్చు? దేర్ఫోర్ ఏఈ బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 1. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఫ్రమ్ 1 and 2 మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏం తెలుస్తుంది? ఇక్కడ ఏడి బై డిబి వాల్యూ 1, ఏఈ బై ఈసీ వాల్యూ కూడా 1. అంటే ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి ఈ రెండు సమానమని మనం రాయవచ్చు. సో నెక్స్ట్ మనం రాయవలసినటువంటి స్టెప్ ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 ఈ రెండింటిని మిక్స్ చేసి మనం కోయిన్సైడ్ చేసి రాస్తే, అంటే ఏడి బై డిబి 1 అని ఏఈ బై ఈసీ 1 అని ఉంది కనుక రైట్ సైడ్ రెండు 1 కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్న రెండు కూడా ఈక్వల్. సో వీ కెన్ రైట్ ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఒకసారి ఇది మనకి వచ్చిన రిలేషన్ గమనిస్తే ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని వచ్చిందంటే అర్థం ఏంటి? హియర్ ద గివెన్ లైన్ divides the two sides of a triangle in the same ratio. So the line is parallel to the third side అని మనం ఆటోమేటిక్ గా దేని నుంచి చెప్పొచ్చు? కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఆర్ థేల్స్ థియరం ని ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసి లో మనం ఉపయోగించవచ్చు. సో నెక్స్ట్ మనం ఏం రాయొచ్చు? బై యూజింగ్ ద కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. టోటల్ గా ఈ ఏబిసి అనే ట్రయాంగిల్ లో ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అనేటువంటి రిజల్ట్ ను ఉపయోగించి మనం నేర్చుకున్నటువంటి బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం యొక్క కాన్వర్స్ ను ఉపయోగిస్తే, సో కాన్వర్స్ స్టేట్మెంట్ మళ్ళీ ఒకసారి మనం రిమైండ్ చేస్తున్నాం. ఇఫ్ ఏ లైన్ డివైడ్స్ టూ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇన్ ద సేమ్ రేషియో దెన్ ద లైన్ ఈజ్ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్. కాబట్టి ఇక్కడ డిఈ అనేది బీసీకి ప్యారలల్ అని మనం చెప్పవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ లో వీ కెన్ రైట్ సో డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. సో ఏదైతే మనకి ఆర్టీపీలో ఉందో అదే మనం ప్రూవ్ చేసాం కాబట్టి ఇక్కడ హెన్స్ ప్రూవ్డ్ అనేటువంటి విషయాన్ని మనం మెన్షన్ చేయవచ్చు. సో దీంతో ఈ థియరం పార్ట్ మనకి పూర్తయింది. సో లెట్ us solve next problem. Next, problem number 9. ABCD is a trapezium in which AB is parallel to DC and its diagonals intersect each other at the point O. Show that AO by BO equal to CO by DO. సో ఇక్కడ ఒక ట్రెపీజియం పిక్చర్ ని తీసుకుని మనం ఇచ్చినటువంటి కండిషన్స్ రాయాలి కనుక లెట్ us draw a picture of trapezium. సో ట్రెపీజియం కు ఉన్నటువంటి ఒక లక్షణం మనకి వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. సో ఈ విధమైన షేప్ తో మనకు ఉంటుంది. ఒక పెయిర్ మాత్రం ప్యారలల్ గా ఉంటాయి కనుక ఏవైతే ఇక్కడ ప్యారలల్ గా ఉన్న సైడ్స్ ఉన్నాయో వాటి యొక్క నేమ్ ఇక్కడ ఏబి డిసి ఉండేలా ఇవ్వబడింది కనుక సపోజ్ మనం ఇక్కడ నుంచి ఈ నేమ్ స్టార్ట్ చేస్తే సపోజ్ ఏబిసిడి ఈ ఆర్డర్ లో ట్రెపీజియం నేమ్ ఉంటుంది. ఏబి ఈజ్ ప్యారలల్ టు డిసి వచ్చే విధంగా మనం లైన్స్ ని తీసుకున్నాం. నెక్స్ట్ ఇట్స్ డయాగోనల్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఎట్ ద పాయింట్ ఓ అని ఇవ్వబడింది. అంటే డయాగోనల్ మీన్స్ లైన్స్ జాయినింగ్ ద ఆపోజిట్ వెర్టిసెస్. సో ఏని సి తో జాయిన్ చేయాలి, బిని డి తో జాయిన్ చేయాలి. సో లెట్ us జాయిన్ ద డయాగోనల్స్. సో ఏసీ ఈజ్ వన్ డయాగోనల్ అండ్ బిడి ఈజ్ అదర్ డయాగోనల్. ఇవి రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యాయో ఆ పాయింట్ ని మనం ఏం పేరు పెట్టాలి? ఓ అని పిలుచుకోవాలి. సో ఇక్కడ ప్రాబ్లం లో ఇచ్చినటువంటి ఏబిసిడి అండ్ ఓ అనే వాటిని ఇక్కడ మనం మెన్షన్ చేసాం. నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఏఓ బై బిఓ ఈక్వల్ టు అంటే ఈ రేషియో బిఓ బై అంటే ఏఓ బై బిఓ ఈక్వల్ టు సిఓ బై డిఓ అని చెప్పి రావాలి. ఒక రకంగా ఈ డయాగోనల్స్ వల్ల ఓ వద్ద ఏర్పడేటువంటి పార్ట్స్ కి సంబంధించిన రేషియోని మనం ఇక్కడ ప్రూవ్ చేయాలి. సో దానికోసం ఇక్కడ ముందుగా గివెన్ ఇన్ఫర్మేషన్ రాస్తే ఇది ఒక ట్రెపీజియం, దీనిలో ఏబిడిసి ప్యారలల్ అని, అలాగే డయాగోనల్స్ ఓ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయని ఏదైతే ప్రాబ్లంలో ఇన్ఫర్మేషన్ ఉందో యాజ్ ఇట్ ఈస్ గా అది మనం గివెన్ లో రాద్దాం. సో ఇన్ ట్రెపీజియం ఏబిసిడి AB is parallel to DC
and its diagonals AC and BD intersect each other at the point O. సో ఇక్కడ diagonals అంటేనే AC BD అవుతాయి. అవి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? O అనే పాయింట్ వద్ద. ఈ పాయింట్ నేమ్ కూడా మనకి ప్రాబ్లంలోనే ఇవ్వబడింది. సో ఇక్కడ వరకు గివెన్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీ హ్యావ్ టు రైట్ ఆర్టీపీ. సో ఇప్పుడు ఇందులో రిక్వైర్డ్ టు బి ప్రూవ్డ్, ఏమి ప్రూవ్ చేయాలి అని అంటే ఇక్కడ ప్రాబ్లంలో ఏదైతే మనకి ఈ రేషియో సమానం ఉందో అది ప్రూవ్ చేయాలి. అంటే ఏఓ బై బిఓ. సో ఫైనల్ గా రావాల్సినటువంటి స్టెప్ ఇది ఈజ్ ఈక్వల్ టు సిఓ బై డిఓ. సో ఇట్ ఈస్ ద రిక్వైర్డ్ టు బి ప్రూవ్డ్. అంటే మనకి ఏం ప్రూవ్ చేయాలనేటువంటి రేషియో ఇది. నెక్స్ట్ ఇక్కడ ఇది ప్రూవ్ చేయడానికి అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ థేల్స్ థియరమ్ అప్లై చేయడానికి అనువుగా ఉన్నాయంటే ఇక్కడ ట్రయాంగిల్స్ ఉన్నప్పటికీ ట్రయాంగిల్స్ లో ఒక సైడ్ కి ప్యారలల్ గా గీచిన లైన్ మళ్ళీ అదే ట్రయాంగిల్ లో లేదు. సో దానికోసం మనం ఏం చేయాలి? ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ చేసి అంటే ఇక్కడ ఏసీడీ కానీ ఏబిడి కానీ ఆర్ ఏబిసి ఇటువంటి ట్రయాంగిల్స్ ని యూజ్ చేయాలంటే ఓ అనేటువంటి ఏ పాయింట్ అయితే ఇక్కడ ఉందో ఓ గుండా ఒక ప్యారలల్ లైన్ మళ్ళీ మనం గీసుకోవాల్సి ఉంది. ఆల్రెడీ there are two parallel lines AB and CD. Now we need to draw another line which is parallel to AB and CD through O. అంటే O గుండా మనం ఏం చేద్దాం? ఒక ప్యారలల్ లైన్ ని డ్రా చేద్దాం. యాక్చువల్ గా ఒకవైపు డ్రా చేసినా చాలు, మొత్తం కూడా డ్రా చేయవచ్చు. కాబట్టి లెట్ us draw a parallel line through O. సో ఈ విధంగా డాటెడ్ లైన్స్ తో మీకు చూపించిందే ఈ లైన్. సపోజ్ దీనికి ఏదైనా ఒక నేమ్ మనం E అండ్ F అని ఇద్దాం. సపోజ్ లెఫ్ట్ సైడ్ E అని రైట్ సైడ్ F అని తీసుకుంటే ఇక్కడ EF అనే లైన్ ఎలా గీచాం మనం? త్రూ ద పాయింట్ O we draw a line parallel to AB and DC because already ABDC parallel కాబట్టి ఒకదానికి parallel గా గీస్తే రెండో దానికి ఆటోమేటిక్ గా వస్తుంది. ఇదే ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ గా మెన్షన్ చేయవచ్చు. సో డ్రా ఏ లైన్ EF త్రూ పాయింట్ O such that EF is parallel to AB is parallel to DC. సో కన్స్ట్రక్షన్ లో మనం క్లియర్ గా చెప్పాం చూడండి. మనం ఎక్స్ట్రాగా గీచిన లైన్ పేరు EF, అది O గుండా వెళ్తుంది. అలాగే ఆ EF అనేది ఏబికి డిసికి రెండింటికి కూడా ప్యారలల్ గా ఉంది. బికాజ్ మనం ఏ పాయింట్ గుండా అయినా ఆ లైన్ మీద లేని పాయింట్ గుండా దానికి ప్యారలల్ లైన్ గీయవచ్చు. కాబట్టి వీ కెన్ డ్రా వన్ అండ్ ఓన్లీ ప్యారలల్ లైన్ త్రూ ఓ విచ్ ఈస్ ప్యారలల్ టు ఏబి అండ్ డిసి. సో దిస్ ఈస్ ద కన్స్ట్రక్షన్. నెక్స్ట్ ఇక ప్రూఫ్ పార్ట్ లోకి వెళ్దాం. మనం ప్రూవ్ చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ చూసుకుంటే ఈ రెండు రేషియోస్ రాబట్టడానికి అనువుగా మనం ఇక్కడ ట్రయాంగిల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సరే దానికోసం ఇక్కడ చూడండి ఈ లైన్ ఉపయోగించుకోవాలి. ఇక్కడ ప్యారలల్ లైన్ మొత్తంగా తీసుకోకుండా హాఫ్ పార్ట్ చాలు. అంటే ఈఓ కానీ ఆర్ ఓఎఫ్ కానీ. ఈఓ అనేటువంటి పార్ట్ తీసుకోవాలంటే ఒకసారి ట్రయాంగిల్స్ ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈఓ అనేది ఒక ప్యారలల్ లైన్ సైడ్ కి ఉండాలంటే ఈఓ ఏబి సైడ్ కి ప్యారలల్ గా ఉండాలంటే ట్రయాంగిల్ ఏబిడి తీసుకోవాలి. ఇదే ఈఓ డిసి సైడ్ కి ప్యారలల్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే ఏసిడి తీసుకోవాలి. మనం ఎఫ్ అనే దాంతో సంబంధం లేకుండానే ఈఓను ఉపయోగించి ప్రూఫ్ చేయొచ్చు, లేదా ఈతో సంబంధం లేకుండా ఓఎఫ్ ను ఉపయోగించి కూడా ప్రూఫ్ చేయొచ్చు. ఒకవేళ ఓఎఫ్ ను ఉపయోగించుకోవాలంటే బీసీడి ట్రయాంగిల్ ని ఇది ఇక్కడ డిసి రమ్మంటారు, అలాగే ఏబిసి ట్రయాంగిల్ ని తీసుకోవాలి. ఇలా ఇక్కడ ఉన్న ట్రయాంగిల్స్ లో ఏదో ఒక పేర్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ మనం ఈఓ అనేటువంటి ట్రయాంగిల్ ని బేస్ చేసుకుని ప్రాబ్లం చేద్దాము అనుకుంటే ముందుగా ఏ ట్రయాంగిల్ నేమ్ ని సెలెక్ట్ చేసుకుందాం అనేది చూడండి. ఇక్కడ ట్రయాంగిల్ నేమ్ రాస్తున్నాను. ఇక్కడ ఏఓ ఉండాలంటే ఈఓ ఉండాలంటే ఈఓ ఆల్రెడీ మనకి దేనికి ప్యారలల్? ఈఓ అంటే ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఈఎఫ్, అది ఏబికి ప్యారలల్. కాబట్టి ఏబిడి ఉన్నటువంటి ట్రయాంగిల్ ని మనం తీసుకుందాం. సో ఏబిడి తీసుకుంటే అందులో ఈఓ అనేటువంటి ట్రయాంగిల్ ఉంది అని మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఇన్ ట్రయాంగిల్ ఏబిడి అనొచ్చు, లేదా ఏబిసి ఏదైనా తీసుకోవచ్చు. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిడి. సో ఈ ఏబిడి అనేటువంటి ట్రయాంగిల్లో ఏది మనకి ప్యారలల్ లైన్ కనిపించింది? ఏబిడిలో ఈఓ అనేది ప్యారలల్. సో ఈఓ దేనికి ప్యారలల్ అనేది మనం రాస్తే ఈఓ ఈజ్ ప్యారలల్ టు ఏబి. బికాజ్ మనకి ఏబిడి అని తీసుకున్నాం కాబట్టి దాంట్లో డిసి ఉండదు. ఈ ఏబిడి అనే ట్రయాంగిల్ వరకే తీసుకుంటే ఈఓ అనేది ప్యారలల్ గా ఉంది. మరి ఇప్పుడు థేల్స్ థియరమ్ ఇక్కడ అప్లై చేయవచ్చు. బికాస్ ఇఫ్ ఏ లైన్ ఈస్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ టు ఇంటర్సెక్ట్ ద అదర్ టూ సైడ్స్ ఇన్ డిస్టింక్ట్ పాయింట్స్ దెన్ ద అదర్ టూ సైడ్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ద సేమ్ రేషియో. కాబట్టి ఇక్కడ ఆ రెండు రేషియోలు సేమ్ అని రాయవచ్చు. అంటే ఆ రేషియోలు ఇక్కడ నుంచి మనం ఇటు నుంచి స్టార్ట్ చేస్తే ఏఈ బై ఈడి అనొచ్చు, ఇటువైపు బిఓ బై ఓడి అనొచ్చు. సో అందుకే నెక్స్ట్ స్టెప్ లో బై యూజింగ్ థేల్స్ థియరం ప్రకారం మనం ఏ స్టెప్ రాయవచ్చు? ఇప్పుడు దీంట్లో అబ్జర్వ్ చేస్తే ఈ అడుగు నుంచి మనం రాసామనుకుంటే ఏం రాయొచ్చు? ఏఈ ఈడి అనేటువంటిది ఒక రేషియో. కాబట్టి ఏఈ బై ఈడి ఈక్వల్ టు, సో ఏఈ బై ఈడి ఈక్వల్ టు ఇదే రేషియో బి నుంచి స్టార్ట్ చేసి రాస్తే ఏమవుతుంది? సైడ్ ఏబి కాబట్టి ప్యారలల్ గా ఉన్నది బిఓ బై ఓడి అవుతుంది. పై నుంచి కూడా మనం రాయవచ్చు. సో ఇక్కడ రైట్ సైడ్ బిఓ బై ఓడి. సో లెట్ us say this is equation number 1. సో చూడండి మనకి ఏఈ బై ఈడి అనే వాల్యూ బిఓ బై ఓడి అని వచ్చింది. ఇది ఏ ట్రయాంగిల్ తీసుకుంటే వచ్చింది మనకి?
ఏబిడి అనే ట్రయాంగిల్ తీసుకుంటే వచ్చింది. సో ఏబిడి ఎందుకు తీసుకున్నామంటే ఈఓ అనే సైడ్ ఇక్కడ ఏబికి ప్యారలల్ గా ఉంది కాబట్టి. ఇదే ఈఓ ఇదే పటంలో మరొక సైడ్ కూడా ప్యారలల్ గా ఉంది, అది డిసి. డిసి అనేది ఇక్కడ రావాలంటే మనం ట్రయాంగిల్ ఏ సెలెక్ట్ చేసుకోవాలి, ఇప్పుడు ఏసిడి అనేటువంటి ట్రయాంగిల్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో మళ్ళీ ఏం చేద్దాం, ఇన్ ట్రయాంగిల్ ఏసిడి, ఇంతకు ముందు ఏదైతే రాసామో అటువంటి కాన్సెప్టే తీసుకున్న ట్రయాంగిల్ చేంజ్ అయింది చూడండి. ఏబిడి ట్రయాంగిల్ తీసుకున్నాం, ఇప్పుడు ఏసిడి ట్రయాంగిల్ తీసుకుందాం. సో ఏసిడిలో కూడా ఈఓ ఉంది, కానీ అది డిసికి ప్యారలల్ గా ఉంది. సో ఈఓ ఈజ్ ప్యారలల్ టు డిసి, అంటే సేమ్ పైన రాసినటువంటి స్టెప్ లాంటిదే రాస్తాం. అక్కడ ఏబికి ప్యారలల్ అయితే ఇక్కడ డిసికి ప్యారలల్. సో ఇక్కడ చూడండి, ఈఓ ఎప్పుడైతే డిసికి ప్యారలల్ అయిందో ఈ ట్రయాంగిల్ వరకే తీసుకుంటే ఇక్కడ కూడా థేల్స్ థియరం అప్లై అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ లో బై థేల్స్ థియరం, ఇక్కడ కూడా మనం థేల్స్ థియరం యూజ్ చేసి ఏం రాయవచ్చు, ఇదే ఏఈ బై ఈడీని రాయవచ్చు. చూడండి ఏసిడి ట్రయాంగిల్ లో కూడా ఏఈ బై ఈడీ అనేది ఒక సైడ్ మీద రేషియో, కానీ దేనికి ఈక్వల్ గా ఉండాలి, ఏఓ బై ఓసికి ఈక్వల్ గా ఉండాలి. సో ఏఈ బై ఈడీ ఇజ్ ఈక్వల్ టు, ఇది లెఫ్ట్ సైడ్ రేషియో రాస్తే నెక్స్ట్ ఏఓ బై ఓసి అవుతుంది అనేది ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ గా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏఓ బై ఓసి అనేది ఫామ్ అయింది అంటే ఇక్కడ పిక్చర్ చూడండి, ఏఈ బై ఈడీ ఈక్వల్ టు ఏఓ బై ఓసి. ఇప్పుడు ఈ టూ ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేస్తే మనం ఏం చెప్పవచ్చు, ఏఈ బై ఈడీ అనే వాల్యూ రెండు చోట్ల కామన్ గా వచ్చింది, బట్ రైట్ సైడ్ ఫస్ట్ ఈక్వేషన్ లో బీఓ బై ఓడి ఉంటే సెకండ్ ఈక్వేషన్ లో ఏఓ బై ఓసి ఉంది. సో ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2, సో ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి మనం ఏమి రప్పించవచ్చు, లెఫ్ట్ సైడ్ పార్ట్స్ ఆల్రెడీ ఈక్వల్ కాబట్టి ఈక్వేషన్స్ లో రైట్ సైడ్ పార్ట్స్ ఈక్వల్ అని రాయవచ్చు. సో రైట్ సైడ్ పార్ట్స్ ఏమున్నాయి చూడండి, ఇక్కడ ఏఓ బై ఓసి ఉంటే ఇక్కడ బిఓ బై ఓడి ఉంది. సో సెకండ్ ఈక్వేషన్ లో ఉన్నటువంటి ఏఓ బై ఓసి ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఈక్వేషన్ లో ఉన్నటువంటి బిఓ బై ఓడి. ఇదే మనం ప్రూవ్ చేయమన్న విషయమా అని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆర్డర్ మారింది అంతే చూడండి, ఏఓ బై బిఓ రావాలి, సిఓ బై డిఓ రావాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇదే రిలేషన్ మనకు వచ్చింది, కానీ ఏఓ ఉన్న వైపు బిఓ రావాలంటే ఈ ఫ్రాక్షన్స్ లో కూడా మనకి ఈ న్యూమరేటర్ ఇటువైపుకి, ఇక్కడున్న డినామినేటర్ రైట్ సైడ్ కి మారిస్తే therefore we can say that AO by BO is equal to CO by DO అని ఆటోమేటిక్ వస్తుంది. బికాస్ ఏదైతే మనం ప్రూవ్ చేయమనుందో ఓసీని సిఓ అని కూడా రాసుకోవచ్చు, ఓడిని డిఓ అని కూడా రాయొచ్చు, కనుక ఈ డినామినేటర్ వైపు ఇంటూగా మారి న్యూమరేటర్ అవుతుంది, ఇక్కడున్న న్యూమరేటర్ లెఫ్ట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేస్తే డినామినేటర్ అవుతుంది. సో ఏఓ బై బిఓ ఇజ్ ఈక్వల్ టు సిఓ బై డిఓ అని ఏదైతే ప్రాబ్లం లో ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఉందో అది ఇక్కడ ప్రూవ్ చేసాం. సో మనం హెన్స్ ప్రూవ్డ్ అని మెన్షన్ చేయవచ్చు. దీంతో ఇక్కడ అంటే ట్రెపీజియంలో డయాగోనల్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యాయో ఆ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ వద్ద అది అంటే రెండు డయాగోనల్స్ కూడా ప్రపోర్షనేట్ లో ఇంటర్సెక్ట్ అవుతాయని మనం ప్రూవ్ చేసినట్లయింది. ఇక ఈ ఎక్సర్సైజ్ లోని లాస్ట్ ప్రాబ్లం 10 ని ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 10. The diagonals of a quadrilateral ABCD intersect each other at the point O such that AO by BO equal to CO by DO. Show that ABCD is a trapezium. సో ఇంతకు ముందు నేర్చుకున్న ప్రాబ్లంకి ఆల్మోస్ట్ ఇది కాన్వర్స్ లాంటిది. ఇక్కడ కూడా ఒక క్వాడ్రిలేటరల్ ఉంది అని ఇవ్వబడింది తప్ప అది ట్రెపీజియం అని ఫస్ట్ మనకి చెప్పబడలేదు, బట్ చివరికి మనం అది ట్రెపీజియం అని ప్రూవ్ చేయాలి. సో ఒక క్వాడ్రిలేటరల్ గా దాన్ని డ్రా చేద్దాం, అయినా సరే ట్రెపీజియం షేప్ దగ్గరగా ఉండే విధంగా. ఇక్కడ డయాగోనల్స్ గీయాలి, రెండు కూడా ఓ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాలి, ఈ రిలేషన్ ఫాలో అవ్వాలి. సో లెట్ us డ్రా ఏ క్వాడ్రిలేటరల్. ఇది బిగినింగ్ మనం ట్రెపీజియం అని అనుకోకుండానే జస్ట్ ఒక క్వాడ్రిలేటరల్ గా తీసుకుందాం. ఇవి రెండు ప్యారలలో అవునో కాదో మనకు తెలియదు, బట్ ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ప్రకారం ఇక్కడ నేమ్ మనం ఏబిసిడిగా మెన్షన్ చేద్దాం. సో ఏ బి సి డి అనే 4 వెర్టిసెస్ ని కూడా ఈ విధంగా తీసుకుందాం. అంతేకాకుండా ఇక్కడ డయాగోనల్స్ గీయాలి, అవి ఓ అనే పాయింట్ వద్ద మీట్ అవ్వాలి. సో లెట్ us డ్రా 2 డయాగోనల్స్ ఏసి అండ్ బిడి, లెట్ దమ్ మీట్ ఎట్ ఓ. సో ఇక్కడ ఈ ప్లేస్ పేరు ఓ అని పెట్టుకున్నాం. సో ఈ పిక్చర్ మాత్రం సేమ్ ఇంతకుముందు 9th ప్రాబ్లంలోని పిక్చర్ లానే ఉంటుంది, కాకపోతే ఈ రెండు ముందే ప్యారల్ అని కానీ ట్రెపీజియం అని కానీ మనకి ఇవ్వబడలేదు. ఫస్ట్ మనం ఇట్ ఈస్ జస్ట్ ఏ క్వాడ్రిలేటరల్ అని మాత్రమే కన్సిడర్ చేయాలి. కానీ గివెన్ ఇన్ఫర్మేషన్ ఈసారి ఏముంది, ఇందాక మనం ప్రూవ్ చేసిన విషయం ఇక్కడ ఉంది, అంటే ఏఓ బై బిఓ ఇజ్ ఈక్వల్ టు సిఓ బై డిఓ అవుతుంది. ఈ పిక్చర్ లో ఉన్నటువంటి ఈ రిలేషన్ ఇది ఫాలో అవుతుంది. దీన్ని బట్టి ఇది ఒక ట్రెపీజియమే అని మనం ఎలా ప్రూవ్ చేస్తాం ఇప్పుడు రాయాలి. సో ఫస్ట్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ ఇన్ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి ఏఓ బై బిఓ ఇజ్ ఈక్వల్ టు సిఓ బై డిఓ. ఇక్కడ ఇది ట్రెపీజియం అని మనకు ముందు ఇవ్వలేదు కనుక క్వాడ్రిలేటరల్ అని మెన్షన్ చేసాం, బట్ ఈ రిలేషన్ రాసాం. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి మనం, ఏబిసిడి ఈజ్ ఏ ట్రెపీజియం అని ప్రూవ్ చేయాలి. సో ఆర్టీపీ ఏబిసిడి ఈజ్ ఏ ట్రెపీజియం అంటే లాస్ట్ కి మనం ఈ కన్క్లూజన్ కి రావాల్సి ఉంటుంది. ట్రెపీజియం ఎలా అవుతుందో మనం నిరూపించాలి.
మరి దీనికి కూడా ఇంతకుముందు ప్రాబ్లంలోనే చేసినట్టు థేల్స్ థీరం అప్లై చేయాలంటే ఈ ఓ దగ్గర ఖచ్చితంగా ఒక ప్యారలల్ లైన్ గీయాలి. అయితే పూర్తిగా గీయనవసరం లేదు, ఏదో ఒక హాఫ్ పార్ట్ వైపు చాలు. సపోజ్ ఇటు వైపు కానీ లేదా రైట్ సైడ్ కానీ మనం ఒక ప్యారలల్ లైన్ అనేది డ్రా చేద్దాం. సపోజ్ నేను రైట్ సైడ్ ఒక ప్యారలల్ లైన్ తీసుకున్నాను ఓ నుంచి. ఇది ఎక్కడైతే ఈ బీసీని మీట్ అయిందో ఆ ప్లేస్ యొక్క పేరు మనం ఈగా తీసుకుందాం. సో ఇప్పుడు ఈ ఓఈ దేనికి ప్యారలల్ గా మనం గీచినట్లు అంటే ఏదో ఒక సైడ్ కి మనం ప్యారలల్ గా తీసుకున్నాం అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓఈని మనం ఏబికి ప్యారలల్ సైడ్ గా తీసుకున్నాం అనుకోండి. అంటే ఏబి పై లేని ఓ అనే పాయింట్ లోంచి ఏబికి ప్యారలల్ గీయొచ్చు కనుక ఏబి డైరెక్షన్ లో దీన్ని గీస్తే ఎక్కడైతే మీట్ అయిందో దాన్ని ఈ అనుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ ఈ టూ ప్యారలల్ లైన్స్ ఇదే ఓఈ గనక పై సైడ్ కూడా ప్యారలల్ అని మనం ప్రూవ్ చేయగలిగితే ఈ రెండు సైడ్స్ కూడా ప్యారలల్ అవుతాయి. ఎప్పుడైతే వన్ పేర్ ప్యారలల్ దాన్ని మనం ట్రెపీజియం అనగలుగుతాం. సో మనం కన్స్ట్రక్షన్ ఏం రాయాలి ఇప్పుడు? త్రూ పాయింట్ ఓ మనం ఒక లైన్ గీచాం ఓఈ. ఏ విధంగా గీచాం అది కూడా ఈ ఓఈ ఈజ్ ప్యారలల్ టు ఏబి అయ్యే విధంగా, ఏబికి ప్యారలల్ గా బీసీని ఈ వద్ద మీట్ అయ్యే విధంగా ఒక లైన్ గీచాం. మనం కన్స్ట్రక్షన్ లో ఇలా మెన్షన్ చేద్దాం. సో కన్స్ట్రక్షన్ త్రూ ఓ డ్రా ఏ లైన్ ప్యారలల్ టు ఏబి విచ్ మీట్స్ బీసీ అట్ ఈ. అంటే ఏబికి మాత్రం ప్యారలల్ గా ఉండేలా గీచాం, కానీ బీసీ నది ఎక్కడ మీట్ అయిందో ఆ ప్లేస్ పేరు ఈ అని పెట్టుకున్నాం. సో దిస్ ఈజ్ కాల్డ్ కన్స్ట్రక్షన్. ఇక నెక్స్ట్ మనం ప్రూఫ్ చేయాలి. ఈ ప్రూఫ్ చేయడం కోసం ఇక్కడ ఏం చేద్దాం? మనకున్నది ఏకైక ప్యారలల్ లైన్ ఇదే కాబట్టి దీనికి ఫస్ట్ ఈ ట్రయాంగిల్ మొత్తాన్ని తీసుకుందాం. ఏబిసి అనేటువంటి ట్రయాంగిల్ తీసుకుంటేనే ఈ ఓఈ అనే లైన్ మనం తీసుకున్న ఏబి సైడ్ కి ప్యారలల్ అవుతుంది. సో ప్రూఫ్ లో ఫస్ట్ పాయింట్ గా మనం ఏం మెన్షన్ చేయవచ్చు? ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఓఈ ఈజ్ ప్యారలల్ టు ఏబి. బికాస్ మనం కన్స్ట్రక్షన్ నుంచి రాసినటువంటి కాన్సెప్ట్ అది. ఓఈ అనేది మనం తీసుకున్న లైనే కాబట్టి అది ఏబికి ప్యారలల్ గా ఉంది. సో కన్స్ట్రక్షన్ లో మనం తీసుకుందే ఇక్కడ రాసాం. మరి ఓఈ ఈజ్ ప్యారలల్ టు ఏబి అంటే అర్థం ఏమిటి? ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్ కి ప్యారలల్ గా గీచిన లైన్ ఇతర టూ సైడ్స్ ని ఇంటర్సెక్ట్ అవుతుంది. సో వెంటనే ఇక్కడ మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం గాని లేదా థేల్స్ థీరం ని యూజ్ చేయవచ్చు. సో బై థేల్స్ థీరం ఆధారంగా మనం ఏం చెప్పవచ్చో ఆలోచించండి. థేల్స్ థీరం చెప్పే స్టేట్మెంట్ ఏమిటి? ఇఫ్ ఏ లైన్ ఇస్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ టు ఇంటర్సెక్ట్ ద అదర్ టూ సైడ్స్ ఇన్ డిస్టింక్ట్ పాయింట్స్ దెన్ ద అదర్ టూ సైడ్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ద సేమ్ రేషియో. ఇక్కడ అదర్ టూ సైడ్స్ ఏవి? ఏసీ అండ్ బీసీ. ఏసీ అనేది ఓ వద్ద, బీసీ అనేది ఈ వద్ద ఇక్కడ డివైడ్ అవుతున్నాయి. కాబట్టి ఈ రేషియో ఎటు నుంచి మనం మొదలు పెట్టినా ఏ నుంచి రాస్తే ఏఓ బై ఓసి, బి నుంచి ఇక్కడ రాస్తే బిఈ బై ఈసీ, ఆ రెండు ఈక్వల్ గా ఉంటాయి. సో థేల్స్ థీరం ప్రకారం మనం చెప్పగలిగినటువంటి రేషియో ఏఓ బై ఓసి ఇజ్ ఈక్వల్ టు బిఓ బై ఇక్కడ బిఓ కాదు, మనం ఏఓ బై ఓసి అనేటువంటి రేషియో ఇక్కడ రాస్తాం. ఇక్కడ ఈ నుంచి రాయాలి కనుక బిఈ బై ఈసీ అని చెప్పి రైట్ సైడ్ అవుతుంది. సో ఏఓ బై ఓసి ఈజ్ ఈక్వల్ టు బిఈ బై ఈసీ అని మనం చెప్పవచ్చు. లెట్ us సే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇక్కడ మనకి ఏఓ బై ఓసి వాల్యూ ఎంత అని చెప్పి ఇవ్వబడింది. అయితే ప్రాబ్లంలో అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లంలో మనకి ఆల్రెడీ ఇదే రేషియోకి సంబంధించిన పదాలు వేరేలా ఇవ్వబడ్డాయి. గివెన్ ఇన్ఫర్మేషన్ మనకి ఏముంది? ఏఓ బై బిఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై డిఓ. దాన్ని మనం తీసుకుందాం. బట్ ప్రాబ్లంలో ఇచ్చిన దాని ప్రకారం ఏఓ బై బిఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై డిఓ. ఇది ఎక్కడి నుంచి మనం రాసాము అంటే ఫ్రమ్ గివెన్. సో గివెన్ ఇన్ఫర్మేషన్ నుంచి మనం రాసుకున్నాం. ఏఓ బై బిఓ అన్నా సిఓ బై డిఓ అన్నా ఒకటే. బట్ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మనం చెప్పింది ఏముంది? ఏఓ బై ఓసి ఉంది. అదే టర్మ్ ఇక్కడ రప్పించాలంటే ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి ఓసిని లెఫ్ట్ వైపుకి, లెఫ్ట్ సైడ్ ఉన్న బిఓని రైట్ వైపుకి తరలించవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది? ఏఓ బై సిఓ ఇజ్ ఈక్వల్ టు బిఓ బై డిఓ అవుతుంది. లెట్ us సే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇక్కడ మనం చేసిన చేంజ్ చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ లో వాల్యూ ఇక్కడ రావడం కోసం మనకి గివెన్ ఇన్ఫర్మేషన్ లో ఇచ్చిన దాంట్లోంచి సిఓని లెఫ్ట్ సైడ్ కి అంటే బైలోకి, ఈ బైలో ఉన్న బిఓని ఇంటూలోకి మార్చాం. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ మనం కంపేర్ చేయవచ్చు. రెండు ఈక్వేషన్స్ కంపేర్ చేస్తే ఏమని తెలుస్తుంది? రెండు చోట్ల లెఫ్ట్ సైడ్ పార్ట్స్ ఈక్వల్, సో రైట్ సైడ్ పార్ట్స్ కూడా ఈక్వల్ అని మనం చెప్పవచ్చు. సో వీ కెన్ రైట్ ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 ఈ రెండింటిని మిక్స్ చేసి ఏం రాయవచ్చు? ఇంక ఈ రెండు అవాయిడ్ చేసి ఇది మాత్రమే మనం రాయవచ్చు. ఏమిటి? రైట్ సైడ్ ఉన్నటువంటి బిఈ బై ఈసీ అంటే ఫస్ట్ ఈక్వేషన్ లో రైట్ సైడ్ పార్ట్ ఎంత ఉందో సెకండ్ ఈక్వేషన్ లో కూడా అంతే ఉండాలి. ఇక్కడ ఏముంది? బిఓ బై డిఓ. సో బిఈ బై ఈసీ ఈక్వల్ టు బిఓ బై డిఓ అని మనం చెప్పవచ్చు. సో ఒకసారి ఈ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేయండి. బిఈ బై ఈసీ అంటే ఈ పార్ట్స్, బిఓ బై డిఓ అంటే ఈ రెండు పార్ట్స్. సో ఈ రెండు కూడా బి నుంచి స్టార్ట్ అయ్యి మనం రెండు సైడ్స్ మీద గీస్తున్నాం, ఒకటి బీసీ పైన ఒకటి బీడీ పైన. కాబట్టి ఇంతకు ముందులాగా ట్రయాంగిల్ ఏబిసి అనుకోకుండా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్ బీసీడీని అబ్జర్వ్ చేస్తే, బీసీడీ అనేటువంటి ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ కూడా ఏమైంది? ఒక సైడ్ కి ప్యారలల్ అంటే
ఒక లైన్ గీయబడి ఉంది, మిగిలిన టూ సైడ్స్ మీద రేషియోలు సేమ్ ఉన్నాయి. అదే విషయం ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. సో ఇన్ ట్రయాంగిల్ బీసీడి బై యూజింగ్ ద కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఆర్ థేల్స్ థియరం. ఇక్కడ మనకి సేమ్ రేషియో మెన్షన్ అవుతుంది అని చెప్పి టూ సైడ్స్ మీద వచ్చింది కనుక ఇక్కడ మనం కాన్వర్స్ ఉపయోగిస్తున్నాం. అంటే ఇఫ్ ఏ లైన్ డివైడ్స్ టూ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇన్ ద సేమ్ రేషియో దెన్ ద లైన్ ఈజ్ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్. ఇక్కడ టూ సైడ్స్ ఏంటి, ఒకటి బీడీ ఒకటి బీసీ. బీడీని బీసీని విడగొడుతున్నాయి కాబట్టి థర్డ్ సైడ్ అయినటువంటి డీసీకి ఇది ప్యారలల్ గా ఉండాలి. సో మనం ఏం రాయగలం ఇప్పుడు, ఓఈ ఈజ్ ప్యారలల్ టు డీసీ అని చెప్పి రాయగలుగుతాం. సో నెక్స్ట్ స్టెప్ లో వీ కెన్ రైట్ ఓఈ ఈజ్ ప్యారలల్ టు డీసీ. ఇది మనకి ఇక్కడ వచ్చిన కన్క్లూజన్. బట్ అబ్జర్వ్ చేయండి, ఆల్రెడీ మనకి ముందే రాసాం ఓఈ దేనికి ప్యారలల్, ఇక్కడ ఏబీకి. ఓఈ ఏబీకి ప్యారలల్ అని తెలుసు, మళ్ళీ అదే ఓఈ డీసీకి ప్యారలల్ అని తెలుసు. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు, దేర్ ఫోర్ ఈ ఓఈని రెండిటికి ఒకేసారి ప్యారలల్ రాయొచ్చు. ఓఈ ఈజ్ ప్యారలల్ టు ఏబి విచ్ ఈజ్ ఆల్సో ప్యారలల్ టు డీసీ. మనకి తెలుసు ఆల్రెడీ ఒక లైన్ అనేది ఒకటి కంటే ఎక్కువ లైన్స్ కి ప్యారలల్ గా ఉండాలంటే అవన్నీ కూడా ప్యారలల్ గా ఉండాలి. మనకి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లోనే ఓఈ ఏబీకి ప్యారలల్ అని తీసుకున్నాం. బట్ ఇప్పుడు ఈ ప్రూఫ్ ద్వారా అది డీసీ కూడా ప్యారలల్ అని తెలిసింది. అంటే టోటల్ గా ఏబి అండ్ డిసి అనేవి ప్యారలల్ లైన్స్ అని మనకు వస్తున్నాయి. ఏబి అండ్ డిసి అనేవి ప్యారలల్ లైన్స్. అవి ఎక్కడ ఉన్నాయి, ఒక క్వాడ్రిలేటరల్ లో మనకు ఉన్నాయి. సో ఇన్ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి ఏబి ఈజ్ ప్యారలల్ టు డిసి. ఫైనల్ గా ఈ ఓఈని మనం అవాయిడ్ చేస్తే ఈ ఓఈ ద్వారా మనం తెలుసుకున్న విషయం ఏమిటి, అది ఏబికి ప్యారలల్ గా ఉండాలంటే డిసి కూడా ప్యారలల్ గా ఉండాలి. అంటే ఆల్రెడీ ఏబి డిసి ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి. మరి ఒక క్వాడ్రిలేటరల్ లో వన్ పెయిర్ ప్యారలల్ అని తెలిసినప్పుడు మనం రాయగలిగిన విషయం ఏమిటి, ఇట్ ఈస్ ఏ ట్రెపీజియం అని మనం మెన్షన్ చేయవచ్చు. సో ఏబిసిడి ఈజ్ ఏ ట్రెపీజియం. ఏబిసిడి ఈజ్ ఏ ట్రెపీజియం అని వచ్చింది అంటే మనం ప్రూవ్ చేయమన్నటువంటిది ప్రూవ్ చేసాం. సో హెన్స్ ప్రూవ్డ్ అని రాయవచ్చు. సో ఈ విధంగా మనకి థేల్స్ థియరం ఉపయోగించి, అంటే థేల్స్ థియరం ద్వారా రాసినటువంటి ఈ రేషియోని గివెన్ ఇన్ఫర్మేషన్ నుంచి వచ్చిన మరో రేషియోతో కంపేర్ చేయడం ద్వారా, అంటే ఏబిసిలో థేల్స్ థియరం వాడి బిసిడిలో థేల్స్ థియరం యొక్క కాన్వర్స్ ఉపయోగిస్తే ఆటోమేటిక్ గా ఈ ఏబి అండ్ డిసి ప్యారలల్ వస్తాయి. అంటే ఖచ్చితంగా అది ట్రెపీజియం అయి ఉండాలని తెలుస్తుంది. సో దీంతో మనకి ఎక్సైజ్ 6.2 కంప్లీట్ అయింది లాస్ట్ ప్రాబ్లమ్ తో. ఇక తర్వాత పార్ట్ ని ఇదే ఛానల్లో తర్వాత రాబోయేటువంటి వీడియోలో మనం నేర్చుకుంటాం.